హిందూ సాంప్రదాయంలో ప్రశ్నలు అడగటం అనేది తప్పు. ఎందుకంటే దానికి ఒక సామెత కూడా ఉంటుంది, అనుమానం పెనుభూతం అంటారు. దాన్ని నెగిటివ్గా చూస్తారు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేస్తే, లేకపోతే క్వశ్చన్ చేసిన వాడిని దేవుడు చెడ్డగా ఆలోచించలేదు. మీరు ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, క్వశ్చన్ చేసినప్పుడు దేవుడు ఓపికగా జవాబిచ్చాడు. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుందంటే, మనం క్వశ్చన్ చేసిన తర్వాత దేవుడు ఆన్సర్ ఇస్తే, ఆన్సర్ అర్థం కాలేదనుకో మళ్ళీ అడగొచ్చు, డౌట్ వచ్చిందనుకో మళ్ళీ అడగొచ్చు, అర్థమైన తర్వాత చేయటానికి ఇష్టపడకపోతే అప్పుడు దేవుడు కోపం వస్తుంది. అంతేగాని క్వశ్చన్ అడగటం అస్సలు తప్పే కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మోషేని దేవుడు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి అంటాడు. అంటే మొట్టమొదటి క్వశ్చన్ నేనెవరిని అంటాడు. అప్పుడు పాపం ఓపిక్గా జవాబిస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏమంటాడంటే నువ్వెవరివి అని అంటాడు, నీ పేరేంటి అని అంటాడు. మళ్ళీ దేవుడు ఓపిక్గా జవాబిస్తాడు. మూడోది నేను వెళ్తే ఆడు మాట వింటాడా అంటాడు. అంటే మళ్ళీ ఓపిక్గా జవాబిస్తాడు. నాలుగోది మరి నాకు నత్తినోరు కదా ఎలా అంటే పర్లేదు నేను ఉంటాను అంటాడు. ఈ 4 క్వశ్చన్స్కి దేవుడు చక్కగా జవాబు ఇచ్చిన తర్వాత నాకు కుదరదు, నువ్వు అహరోను పంపించు అంటే అప్పుడు మండిపడ్డాడు దేవుడు. సో యు గాట్ ఇట్. సో క్వశ్చనింగ్ ఈజ్ నాట్ రాంగ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కమ్ లెట్ us రీజన్ అని అంటాడు. మన వివాదాన్ని ఏమంటారు తీర్చుకుందాం. రైట్, మన వివాదాన్ని తీర్చుకుందాం. వివాదాన్ని తీర్చుకోవాలంటే దెర్ మస్ట్ బి డిస్కషన్ అని దేవుడే పిలుస్తున్నాడు. లెట్స్ డిస్కస్, యు ఆర్గ్యూ విత్ మీ, నాతో ఆర్గ్యూ చేస్తావా, నో ప్రాబ్లం. ఈ విధంగా అడగటం అనేది పొరపాటు ఏం కాదు. ఐ విల్ ఆన్సర్. ఒకటి క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్కి మన మైండ్లో ఒక ఆన్సర్ పెట్టుకొని, అర్థమైందా, ఆన్సర్ ఆ డబ్బాలో సెట్ అవుద్దో లేదో చూసి, సెట్ కాకపోతే కనుక ఇడి జవాబు చెప్పడం రాదు, 1, ఇడు హర్ట్ చేశాడు 2, నేనెన్నో 3, అవి చెడ్డే. క్వశ్చన్ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలన్నమాట. అంటే ఏం చెప్పినా కూడా తీసుకోవడానికి ఇష్టపడాలి. ఒకవేళ నేను చెప్పే తీరు బాగాలేదా క్లారిఫికేషన్ అడగొచ్చు, చెప్పింది అర్థం కాలేదా క్లారిఫికేషన్ అడగొచ్చు. అర్థమైన తర్వాత వినలేదనుకో అది ఎలా ఉంటుందంటే, ఒకటి చేపలు పడుతున్నాడంట, చేపలు పడతా ఉంటే ఒక ఆయన దూరం నుంచి వస్తున్నాడంట. చూస్తూ ఉంటే వీడేం చేస్తున్నాడు, చేప పడుతున్నాడంట. 1, 2, 3 చేపలు మళ్ళీ చెరువులు వేసేస్తున్నాడంట. 1, 2 చేపలు మాత్రం బుట్టలు వేసుకుంటాడంట. సాయంత్రం దాకా చూశాడంటాడు, చాలాసేపు చూశాడంట. ఓపిక ఇంకా తట్టుకోలేక ఆయన అన్నాడంట, ఏమయ్యా బాబు చేపలు పడుతున్నావు కష్టపడి, కొన్ని చేపలు మళ్ళీ చెరువులు వేస్తున్నావు, కొన్ని చేపలు అంటే లోన్ వేస్తున్నావు అంటే, అదా మా ఇంట్లో 6 అంగుళాల పెనం ఉంది, 6 అంగుళాల కంటే పెద్ద కొంటే చేప వేసేస్తున్నాను వెనక్కి అన్నాడంట. మా ఇంట్లో 6 అంగుళాల పెనం ఉంది, అంతకంటే పెద్ద చేప పడితే మళ్ళీ వేస్తున్నాడంట లోన్, ఎందుకంటే పెనం మీద పడదుగా. మనం కూడా ఒక డబ్బా పెట్టుకుంటాం, డబ్బాలో జవాబు పట్టకపోతే వదిలేమని అది తీసి పడేసేస్తాం అని అనుకోకర్లా, మనం దాన్ని కట్ చేసి వేసుకుంటే సెట్ అవుతుంది. ఓకే, చనిపోయిన ఆత్మలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుంది. నేను అంతరార్థాన్ని కూడా ఊహిస్తాను. ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? ఇది మేజర్గా ఉండేటువంటి ఇష్యూస్. అసలు దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చి నీ ముందు తెలిస్తే ఆ తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు 1 shot 2 birds అయిపోతాయి. దేవుడు దేవదూతలను తయారు చేశాడు. దేవదూతలు ఎప్పుడు కూడా హెయిరార్కీ ఉంటుంది. హెయిరార్కీ అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, గవర్నరు, కలెక్టరు, అలాగా లెవెల్స్ అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దేవదూతల్లో హోదాలు ఉంటాయి. చిన్న దూతలు, పెద్ద దూతలు, గబ్రియేలు అనేవాళ్ళు, ఇంకా ప్రధాన దూతలు, ఇలాగా వేరు పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. సో దేవదూతల్లో పొజిషన్స్ ఉన్నప్పుడు టాప్ పొజిషన్లో ఒకరిని పెట్టాడు, వాడే లూసిఫర్. అర్థమైందా? లూసిఫర్ యథార్థంగా టాప్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వాడికి హోదా ఉన్నది. దేవుడు పైగా వాడిని అందంగా కూడా తయారు చేశాడు. ఆ 2 ఉండడం బట్టి వాడికి గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఏమనుకున్నాడంటే, మనం కనుక దేవుడిని పక్క తీసేస్తే మనమే దేవుడు అయిపోతాం కదా అని అనుకున్నాడు. సో దేవుడు పొజిషన్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు కోపం వచ్చి లూసిఫర్ని తోసేశాడు. లూసిఫర్ని తోసేసినప్పుడు లూసిఫర్కి జై జై అనుకుంటూ 3వ భాగం వాళ్ళు వెళ్ళిపోయారు. 3వ భాగం అంటే ఏంటి, 100 మంది ఉంటే 33 మంది వెళ్ళిపోయారు. సో ఈ లూసిఫర్తో పాటు ఒకవేళ 1,00,000 మంది దేవదూతలు ఉంటే 33,000 మంది దేవదూతలను కూడా దేవుడు కింద తోసాడు. ఊరిని ఉదాహరణ చెప్తున్నా, అలా తోసారు.
ఈ పడిపోయినటువంటి దేవదూతలు, ఈ పడిపోయినటువంటి లూసిఫరు ఈ లోకములో దెయ్యాలుగా, ఈ లోకములో సాతాను శక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఇందాక ఒక మాట చెప్పా, దేవదూతల్లో హైరార్కీ ఉంటుందని. కాబట్టి దెయ్యాల్లో కూడా హైరార్కీ ఉంటుంది. ఎలాగా? లూసిఫర్ అనేవాడు ప్రధానమైనటువంటి నెగిటివ్ ఫోర్స్. లూసిఫర్ అనేవాడు ప్రధానమైనటువంటి సాతాన్. వాడి కింద ఖండానికి ఒకడు ఉంటాడు. ఖండానికంటే ఆసియా ఖండానికి ఒకడు, ఐరోపా. ఆ తర్వాత వాళ్ళ కింద దేశానికి ఒకడు, వాడి కింద జిల్లాకు ఒకడు, వాడి కింద ఊరికొకడు. ఇలాగా దెయ్యాలు వ్యవహరిస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్లయితే పారసీక దేశం అంటే పర్షియా దేశం, పారసీక దేశాన్ని అంతటినీ కంట్రోల్ చేయడానికి ఒక దెయ్యం ఉండేవాడు. ఆ దెయ్యం మిఖాయేలు అనేటువంటి దేవదూతతో కొట్లాడాడంట. అర్థమైందా? అలాగా కంట్రోల్ చేసేవాళ్ళుగా ఉంటారనమాట. సో ఇవి దెయ్యాలు. మరి చనిపోయిన వాళ్ళు ఏమవుతారండి? ఎవడైనా చనిపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ప్రకారం క్రైస్తవులు నమ్మేది స్ట్రెయిట్ లైన్. క్రైస్తవులు నమ్మేది స్ట్రెయిట్ లైన్ ఏంటి? ఒకసారి పుడతారు, జీవిస్తారు, చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్తారు. నిత్యత్వం రెండు ఉంటాయి. ఒకటి, బతుకున్నప్పుడు యేసుప్రభుని అంగీకరిస్తే పరలోకానికి వెళ్తావు. బతుకున్నప్పుడు యేసుప్రభుని అంగీకరించకుండా చచ్చిపోతే నరకానికి వెళ్తావు. చచ్చిపోయిన తర్వాత మనకి మధ్యలో వెయిటింగ్ పీరియడు, రెస్ట్ రూము అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడైతే యేసుప్రభు శిలువ మీద చనిపోకముందు వెయిటింగ్ రూమ్ ఉండేది. ఎవరినైతే పరలోకంలోకి దేవుడు తీసుకెళ్దాం అనుకున్నాడు అంటే అబ్రహాము, దావీదు ఇలాంటి వాళ్ళందరినీ రెస్ట్ రూమ్లో పెట్టాడు అప్పట్లో. ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పట్లో పెట్టినటువంటి ఆ రెస్ట్ రూమ్నే ప్యారడైజ్ అంటారు. ఎందుకు పెట్టారు సార్ అప్పుడు ప్యారడైజ్లో అని అంటే, ఎవరైనా పరలోకంలోకి వెళ్ళాలంటే ఒకటే మార్గం. ఏంటా మార్గం? యేసుప్రభు అనే మార్గం. యేసుప్రభు రక్తం చిందించితే తప్పించి పాపమునకు పరిహారం జరగదు. పాపానికి పరిహారం జరగకుండా ఎవరో పరలోకంలోకి వెళ్ళరు. యేసుప్రభుకు ముందు ఉన్నటువంటి మోషే కానీ, అబ్రహాం కానీ, దావీదు కానీ, మరి ఇంకా ఏ భక్తులైనా కూడా పరలోకంలోకి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే యేసుప్రభు ఇంకా చనిపోలేదు కదా. అందుకనే వాళ్ళు పరదైసులో ఉండిపోయారు. దాన్నే ప్యారడైజ్ అంటారు, వెయిటింగ్ రూమ్. ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయారో, రక్తాన్ని కార్చారో, ఆయన ఇమీడియట్గా ప్యారడైజ్కి వెళ్ళి మనం వెయిటింగ్ రూమ్లో అనౌన్స్ చేస్తాం చూసారా, మీరు వెయిట్ చేస్తున్నటువంటి ట్రైన్ వచ్చిందని. అలాగా అనౌన్స్ చేశాడు ఆయన. ఏమని? పని పూర్తి అయిపోయిందని. అప్పుడు అందరూ కూడా ట్రైన్ ఎక్కేస్తారు కదా, అందరూ ట్రైన్ ఎక్కేశారు. దీన్నే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తాం. ఆయనను చెరగా పరలోకంలోకి కొనిపోయాడని. 1 పేతురు 3వ అధ్యాయంలో ఆయన బంధకాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే చెరలో ఉన్న వాళ్ళకి ప్రకటించడానికి వెళ్ళాడు. బోధించడానికి కాదు, ప్రకటించడానికి వెళ్ళాడు, అనౌన్స్ చేయడానికి వెళ్ళాడు అని 1 పేతురు 3వ అధ్యాయంలో చూస్తాం అనమాట. ఇది యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు అంటానికి నిదర్శనం. మరి ఎవరైనా చనిపోతే యేసు ప్రభువుని అంగీకరించకుండా వాళ్ళని ఏమవుతారు? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఏమండి, మరి ఈ దెయ్యాలు మా తాత పేరు, మా నాన్నమ్మ పేరు, మా అవ్వ పేరు పెట్టుకొని వస్తారు కదా, మరి వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని. దెయ్యాలు వాళ్ళకున్న ఒరిజినల్ పేరు పెట్టుకొని వచ్చారనుకోండి, మనకేమర్థం అవుద్ది? అర్థం కాదు కదా. కాబట్టి మనకు అర్థం అవడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు నేనంటే ఇష్టం లేదనుకోండి, నేను చచ్చిపోయాను అనుకోండి, నేనే అడ్వాడిని అని వస్తాను అనమాట. అప్పుడు మీకు టెన్షన్ పుట్టిద్ది. అది విషయం అన్నమాట. కాబట్టి అలాగ తెలిసిన వాళ్ళ పేర్లు పెట్టుకొని రావటం అనేది సహజం. కానీ ఎవరు కూడా చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవ్వరు. ఓకే, ఇది మొదటి ప్రశ్న. మీరు ఎన్ని రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్ఫై చేశాం. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తుని సిలువనెత్తుకొని వెంబడించు అని అంటే ఈ రోజుల్లో సేవకులు ఒక రాత్రిలోనే నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు దేవుడు బాగా బ్లెస్ చేస్తాడు, నీకు దరిద్రత ఉండదు, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే కష్టాలు లేక ఇలా అన్ని కష్టాలు వ్యాధులు లేకుండా అన్నీ సాధించుకుంటాం, ఉండాలా, నేను ఈ మార్గం ఎంచుకోవాలా, ఇరుకు మార్గమును ప్రవేశించుడి అన్నారు కదా అంటే ఏంటి? అంటే నాకు ఈ ప్రశ్నకు అర్థమైంది ఏంటంటే, యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు నన్ను వెంబడించాలంటే కనుక మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నారు కదా.
మరి ఈనాటి ప్రసంగికులేమో యేసుప్రభువుని అంగీకరించేస్తే బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉండవు అని అంటున్నారు కదా. మరి నేను ఏ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి? ఈ సేవకులు చెప్పేదా, యేసుప్రభు చెప్పేదా అని. అయితే మీరు ఒక చిన్న క్లారిటీ తెలుసుకోవాలి. మీ క్లారిటీ కోసం ఈ మాట చెప్తున్నాను. మీరు వెంటనే టక్కున జవాబు చెప్పండి, ఓకే? ముక్త కంఠంతో జవాబు చెప్పేసేయండి. ఏంటనంటే మనకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే 3 రకాలైన పరీక్షలు ఉంటాయి, ఓకే? నెంబర్ 1ని ప్రిలిమ్స్ అంటారు కదా, మీకు అందరికీ తెలిసింది. రెండోది మెయిన్స్ అంటారు. మూడోది ఇంటర్వ్యూ అంటారు. సో ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా కూడా మెయిన్స్ రాసేశారు. సర్వసాధారణంగా మెయిన్స్ 1,00,000 మంది రాస్తే సుమారు 5,000 మంది ప్రిలిమ్స్ రాశారు. ప్రిలిమ్స్ రాస్తే 1,00,000 మంది ప్రిలిమ్స్ రాస్తే 5,000 మందిని మెయిన్స్కి పిలుస్తారు. అంటే 1,00,000లో 5,000 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 5,000 మంది మీరు, ఓకే? ఆ 5,000 మంది మీరు. మీ అందరికీ లెటర్స్ వచ్చాయి. ఏమన్నా లెటర్స్ వచ్చాయి అంటే, అయ్యా నువ్వు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యావు, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వు, 2 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అని. అయితే సర్వసాధారణంగా ప్రిలిమినరీ కంటే మెయిన్స్ చాలా కష్టమైనటువంటి పరీక్ష, ఓకే? ఎమరై అర్థమైందా? ఇప్పుడు నేను అడుగుతున్న మీ ప్రశ్న, ఇప్పుడు మెయిన్స్కి అటెండ్ అవ్వు, ప్రిలిమ్స్ పాస్ అయ్యావు అనే లెటర్ వస్తే ఆనందిస్తావా, ఏడుస్తావా? గట్టిగా చెప్పాలి. ఒక్క మాట, మీరు ఎవరు కోపం తెచ్చుకోనంటే ఇందుట్లో ఆడియన్స్లో అలాంటి లెటర్ చూసి నేను ఏడుస్తాను అని వాళ్ళు ఎవరు ఉన్నారా? పర్లేదు, ఉన్నారా? లేరు. అయితే మీకు మాట చెప్పమంటారా, మిమ్మల్ని కష్టమైన పరీక్షలోకి పిలుస్తున్నారు. అర్థమైంది కదా? చాలా కష్టమైన పరీక్ష, చాలా ఇబ్బందితో కూడిన పరీక్ష, అర్థం, శ్రమతో కూడినటువంటి పరీక్ష. అయినా మీకు ఆనందమేనా? అయినా మీకు ఆనందమేనా? ఎందుకని? ఎందుకు చెప్పమంట? 2 కారణాలు. 95,000 మందిలో లేను, 5,000 మందిలో ఉన్నాను. ఇది మొదటి ఆనందం. రెండోది, ఇది కూడా దాటేస్తే అర్థమైందా, కలెక్టర్ అయిపోతాను. ఇది ఆనందం. మిమ్మల్ని కష్టాల్లోకి పిలిచిన ఆనందం. ఎందుకో తెలుసా? మీకు క్రౌన్ అంటే చివరుండేటువంటి బిరుదుందే, అది మీకున్నది. అదేవిధంగా యేసు ప్రభు ఇచ్చేటువంటి కిరీటాన్ని గనక మనం దృష్టిలో పెట్టుకుంటే దారిలో వచ్చేటువంటి ఇబ్బందుల్లాగా ఉంటాయా? కష్టాలుగా ఉంటాయా? ఉండవు. కాబట్టి అటు యేసు ప్రభు చెప్పినా, ఇటు సేవకులు చెప్పినా, ఇద్దరు చెప్పింది ఒకటే. అర్థమైందా? అటు యేసు ప్రభు చెప్పినా, ఇటు సేవకులు చెప్పినా ఇద్దరు ఒకటే. అదేంటండి అంటారేమో, యేసు ప్రభు ఒక సందర్భంలో చాలా ఫ్రాంక్గా ఉన్నారంటే, మీలో ఎవరన్నా నన్ను వెంబడించుకోరినట్లయితే మీ సిలువును ఎత్తుకొని మిమ్మల్ని మీరు కాదనుకుంటూ రండి అన్నాడు ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో ఏమన్నాడు తెలుసా? నేను ఇచ్చేటువంటి కాడి సులువుగా ఉంటుంది అని అన్నాడు. ఏంటి కాంట్రాస్ట్ అని ఉంటుంది అని అంటే ఏంటి? కాడి ఉంటుందా అన్నాడా లేదన్నాడా? చెప్పండి, ఉంటుందా అన్నాడా లేదన్నాడా? కాడి ఉంటుంది, అది సిలువుగా అనిపించేటట్లు చేస్తా. కాడి ఉంటుంది, అది సులువుగా అనిపించేటట్లు చేస్తా. ఇబ్బందులు ఉంటాయి, అది ఇబ్బందిలాగా కనిపించేటట్లు చేయను. కష్టాలు ఉంటాయి, అది కష్టంలాగా అనిపించదు. దీన్నే పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? ప్రసవ వేదన అంటారు. ప్రసవ వేదన అంటే తల్లులైనటువంటి వాళ్ళకి తెలుసుది. అది వేదన కాదా? వేదనే. కానీ ఆ ప్రసవ వేదనకు ఉన్నటువంటి విచిత్రమైన లక్షణం ఏంటి తెలుసా? ఆనందాన్నిచ్చే వేదన. ఆనందాన్నిచ్చే వేదన. కాబట్టి యేసు ప్రభు వారు ఆ ధోరణిలో ఏమన్నాడంటే ఫ్రాంక్గా మాట్లాడాడు. అయ్యా కష్టాలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అందుకే దాన్ని ఇరుకు మార్గం అన్నాడు. ఎందుకంటే అది ఎంపిక చేసుకున్న వాళ్ళు తక్కువ మంది కాబట్టి. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎంపిక చేసుకునేవాళ్ళు. మన సేవకులు కానీ ఎవరైనా ప్రసంగాలు చేసేవాళ్ళు ఏమంటారంటే, రండి యేసే దగ్గరికి వస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. అయితే కొంతమంది కాంటెక్స్చువల్గా కాకుండా ఇబ్బందులన్నీ పోతాయి, ఇంకా అసలు జబ్బులే ఉండో, ఇక సమస్యలే ఉండో అని ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ వేస్తారు. అది తప్పు. అర్థమైందా? పౌలు భక్తుడు అనేక మందిని స్వస్థపరిచాడు. ఆయన నీడబడితే చాలు ప్రజలకి స్వస్థత కలిగేది. ఆయనకే ఓ జబ్బు ఉంది, 3 సార్లు ప్రార్థన చేశాడంట, ప్రభా నా జబ్బు తీయని. తీసాడా దేవుడు? తీల. నేను తీయను, నీకు ఈ జబ్బు ఇలాగే ఉంచేస్తానన్నాడు. ఎందుకంటే ఆ జబ్బు ఉండటం బట్టి పౌలు ఎప్పుడు కూడా దేవుడి మీద డిపెండ్ అయ్యాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. మనకి జబ్బు ఉంచాలా లేదా అనేది ఎవరి నిర్ణయం? దేవుడి నిర్ణయం. మనకి సమస్య ఉండాలా లేదా అనేది దేవుడి నిర్ణయం. సమస్యలో మనకు 2 కారణాలు బట్టి వస్తుంది. ఒక కారణం ఏంటంటే మనం తప్పు చేస్తే వచ్చేది. రెండోది ఏంటంటే మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బయటకు చూపించడానికి వచ్చేది. 2 విషయాలు.
మనం తప్పు చేస్తే వచ్చేది ఒక శ్రమ. రెండోది, మనలో ఉన్న గొప్పతనాన్ని బయటకు చూపించడానికి దేవుడు ఇచ్చేటువంటిది, దేవుడు అనుమతించేది, అది శ్రేష్టమైనది. యోసేపు తప్పు చేయలా, కానీ యోసేపుకు వచ్చిన శ్రమను బట్టి ప్రధానమంత్రి అయ్యాడు. యోబు తప్పు చేయలా, యోబుకు వచ్చినటువంటి శ్రమను బట్టి తన ప్రాపర్టీ డబుల్ అయింది. అవునా కాదా? అది దేవుడు అనుగ్రహించింది, దేవుడు అనుమతించింది. అయితే మనం తప్పు చేసినప్పుడు ఒకవేళ శ్రమ వస్తే దేవుడు ఒకటే ఉద్దేశం ఏంటి తెలుసా? మనము రిపెంట్ అవ్వాలని, మనము రియలైజ్ అవ్వాలని, గుర్తించాలని, ఆయన వైపు తిరగాలని ఆయన చేసేటువంటి పని. ఓకే, సో మనం ఖచ్చితంగా దైవికమైన మార్గాన్ని ఎంచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. శ్రమలు వస్తాయి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే అంత దాకేంది సార్, ఎవడంటాడు? ఎండో మమ్మల్ని హర్ట్ చేశారు సార్ కూడా అని అంటారు. అది పరిస్థితి. వాక్యం ఉన్నది ఉన్నట్లు కాకుండా పర్లేదా మీ జీవితం ఎలా ఉన్నా పర్లా, దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు అంటే నాకు 2 దాంట్లో వేస్తారు. అది ఎలా ఉంటుందంటే, ఎవడైనా బ్రెయిన్ ట్యూమర్తో వెళ్ళాడనుక ఏం పర్లేదు తమ్ముడు, పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి జండు బాంబు రాసేసుకో అన్నట్లు ఉంటుంది అనమాట. బ్రెయిన్ ట్యూమర్తో వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అరే బుర్ర పగలగొట్టాలరా నీదే, నీ బ్రెయిన్ సెటరైట్ చేయాలి, అది పరిస్థితి. కానీ బ్రెయిన్ సెటరైట్ చేయాలంటే, బుర్ర పగలాలంటే పెయిన్ వస్తుంది కదా, ఇంతకులే పెయిన్ జండు బాంబు రాసుకో, బాగోదు, అది యథార్థమైంది కాదు. ట్రూత్ ఈజ్ పెయిన్ఫుల్. సత్యము ఎప్పుడు నొప్పిని కలిగిస్తుంది. బట్ పెయిన్ ఈజ్ నెసెసరీ టు రిమూవ్ పెయిన్. పెయిన్ అవసరం పెయిన్ని తొలగించడానికి, పెయిన్ అవసరం పెయిన్ని తొలగించడానికి. ముళ్ళు గుచ్చుకుంది పెయిన్, ముళ్ళు పీకటం పెయినా కాదా? పెయిన్. ఆ పీకితేనే ముళ్ళు పోతుంది. సో పెయిన్ అనేది మంచిది. పెయిన్ మంచిదనే మాట ఇదే మొదటిసారి విన్నారేమో. ఎవడన్నా చచ్చాడా బతికాడా చూడటానికి ఏం చేస్తారు? చచ్చాడా బతికాడా చూడటానికి పడిపోయాడు అలాగా ముక్కు చూస్తారు, ఇంకేం చేస్తారు? ఇదేంటిది చెప్పండి. పెయిన్. స్పందిస్తున్నాడా? నొప్పికి స్పందిస్తున్నాడా? నొప్పికి స్పందించకపోతే చచ్చాడని అర్థం. నొప్పికి స్పందించకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు పెయిన్, యు ఆర్ డెడ్. సెన్సిటివిటీ కోల్పోయాడు అని అర్థం, సున్నితత్వం కోల్పోయారు అని అర్థం అన్నాడు. పెయిన్ ఈజ్ గుడ్, దేవుడు మనకిచ్చింది. పెయిన్ లేకపోతే దాన్ని కుష్టి వ్యాధి అంటారు శరీరానికి. గుండెకి పెయిన్ లేకపోతే కనుక జీవితం పాడైపోయింది అని అర్థం. కాబట్టి ఒక విధంగా హర్ట్ అవటం మంచిదే, నువ్వు ఇంకా బతుకున్నావు అని అర్థం. మనం ఎట్లానే తిప్పగలం. ఓకే, ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు దర్శించి నీ బహుమానము, నీ అత్యధికముగాను అగ్ని అని చెప్పాను. దేవుడు సంతానం ఇస్తానని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము దేవుని నమ్మిన తర్వాత 16వ అధ్యాయము, సారా మాట విని ఎందుకు హాగర్ని పెండ్లి చేసుకొనెను. అబ్రహాముకి శారా ద్వారా శోధన వచ్చినప్పుడు ఆయన దేవుడు ఇచ్చిన ప్రామిస్కి కట్టుబడి ఉండాలిగా భార్య మాటకు ఎందుకు లోబడినట్లు. దీన్ని జోక్గా చెప్పచ్చు, కానీ సీరియస్ చెప్తానులే. అయితే మీరు ఏమనుకుంటున్నారంటే దీంట్లో ఒక అంతరార్థం ఉంది. ఏమనుకుంటున్నారంటే, ఒక్కసారి యేసుప్రభుని అంగీకరిస్తే, ఒకసారి యేసుప్రభుని నమ్మితే వాడి లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లో ఇంకా తప్పు ఒప్పులు ఉండవు అని అనుకుంటున్నారు. మార్నింగ్ నీకు మాట చెప్పాను, ఏమని తెలుసా? మన ఈసీజీ, బతుకున్న వాడి కనుక ఈసీజీ తీస్తే స్ట్రైట్ లైన్ వస్తుందా? రాదు. పైకి కిందకి, పైకి కిందకి వస్తుంది. ఆ పైకి కిందకు వస్తేనే మనం బతుకున్నట్లు. స్ట్రైట్ లైన్ వస్తే అర్థం ఏంటి? చచ్చిపోయామని. ఆత్మీయమైన జీవితం యొక్క గ్రాఫ్ కూడా ఎప్పుడు పైకి కిందకే ఉంటుంది, స్ట్రైట్ ఉండదు. నాది స్ట్రైట్ అని అన్నాడంటే అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఏమీ పాపాలు చేయట్లేదు అని అంటే 2 తప్పులు చేస్తాడు. 1 యోహాను 1:8 ప్రకారం
నాలో పాపం లేదు అని చెప్పుకుంటే వాడిని వాడే అబద్ధికుణ్ణి చేసుకున్నట్లు. 1:10 ప్రకారం, 1 యోహాను 1:10 ప్రకారం నేను పాపం చేయలేదు అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్లు అవుతాం. మనం విశ్వాసి అయిన తర్వాత కూడా జారిపడిపోవటం, అప్పుడప్పుడు ఒడిదుడుకులోకి వెళ్ళటం అనేది సహజం. అంటే నేను దానికి సంజాయిషి ఇస్తున్నానని కాదు, మీరు పడిపోయినా పర్లేదని కాదు, పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే విశ్వాసకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే పడితే మళ్ళీ లేస్తాడు, పడిపోయిన స్థితిగతుల్లో ఉండిపోడు, పడిపోతే మళ్ళీ లేస్తాడు. అది విశ్వాసి ఉండేటువంటి పరిస్థితి. అబ్రహాము నమ్మాడు. నమ్మంగానే దేవుడు ఏం చేశాడంటే తనని, మన భాషలో చెప్పాలంటే విశ్వాసి, తనని అంగీకరించినటువంటి వ్యక్తి, బిలీవర్ అని తనని కేటగిరీలో పెట్టాడు. బిలీవర్ కేటగిరీలోకి వచ్చిన తర్వాత తప్పులు చేస్తావా? చేస్తాం. అన్బిలీవర్గా ఉన్నప్పుడు తప్పు చేస్తే పడిపోయిన స్థితిలోనే ఉంటాం. బిలీవర్గా ఉన్నప్పుడు తప్పు చేస్తే పడిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాం. ఎప్పటికీ లేవకుండా పడిపోయిన స్థితిలోనే ఉంటున్నామంటే బిలీవర్ అనుకున్నాం, మనం బిలీవర్ కాదు. బిలీవర్ అన్నవాడు పడిపోయిన స్థితిలో ఉండడు, పడిపోయినా లేస్తాడు. పాపము చెయ్యడు అనే మాట ఉండడు, పాపము చెయ్యజాలడు. ఒకవేళ పాపము చేసినా ఆయన మళ్ళీ లేస్తాడు. బిల్లీ గ్రహం గారు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తాడు. ఏంటంటే దీన్ని విశ్వాసీ జీవితాన్ని చూపించడానికి. ఏంటనంటే ఒక అతనంట ఒక గొర్రెను, ఒక పందిని 2 ఆటలకి బాగా శుభ్రపరిచి స్నానం చేయించి 2 ఆటలను తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆయన ఒక బ్రిడ్జ్ దాటాల్సి వచ్చింది. ఆ బ్రిడ్జ్ మీదకి 2 జంతువులను ఎక్కించుకుంటూ వెళ్తున్నాడు. దానికి అటు ఇటు రైలింగ్ లేదు, అంటే ప్రొటెక్షన్ లేదు. కింద ఒక గటర్, అంటే మురికి కాలం ఉన్నది. ఈ 2 జంతువులు జారి పడిపోయినాయి. ఇటే పంది పడిపోయింది, అటే గొర్రె పడిపోయింది. అప్పుడే స్నానం చేయించుకొస్తున్నాడు. ఈ వ్యక్తికి చాలా బాధ అనిపించింది. అరే ఇప్పుడే స్నానం చేయించుకొచ్చాను కదా అని పరిగెట్టుకుంటా కిందకి వెళ్ళాడు. బ్రిడ్జ్ దాటి కిందకు వచ్చాడు. కిందకు వచ్చేటప్పటికి గొర్రె ఆ మురికి గట్టర్లోంచి బయటకు వచ్చేసి దులుపుకుంటుంది. అది ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. కానీ పంది లేదా ఆ మురికి గుంట్లో అలాగా సెటిల్ అయిపోయి అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఉదాహరణ ఇవ్వటం ద్వారా బిల్లీ గ్రామ్ గారు ఏమంటారంటే, ఒకవేళ విశ్వాసి పాపం చేస్తే లేదా పాపంలో పడితే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, ఉండలేడు, అక్కడ డిస్టర్బ్ అవుతాడు. ఎప్పుడు బయటకు వచ్చేయాలనేటువంటి ఆతృత ఉంటుంది. ఒకవేళ మీరు నాకు అట్లా అనిపించట్లేదే అని అన్నావు అనుకో, అంటే నువ్వు మారు మనసు పొందలేదన్నమాట. ఇంకా అర్థమైందా నీకు? అది సర్వసాధారణంగా నువ్వు విశ్వాసి అయితే ఉండే ఫీలింగ్ చెప్తున్నాను నేను. అది నాకు అది లేదు సార్, దాన్ని నేనేం చేయను దానికి. నిన్ను బట్టి నా యొక్క మెథడ్ చెప్పలేను కదా. మెథడ్ బట్టి మన జీవితం ఉండాలి. అది నేను రాసిన మెథడా కాదు, బైబిల్లో ఉన్నది అది. అర్థమైందా? బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితి అది. కాబట్టి యూ ఫీల్ డిస్టర్బ్. దావీదు పాపం చేశాడు, బెత్షెబాతో వ్యభిచారం చేశాడు, ఇంకొక అబ్బాయిని చంపేశాడు. అయితే చాలా కాలం వరకు ఆ వ్యభిచారపు చేసినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది 51వ కీర్తనలో చెప్తా ఉంటాడు. ఏమన్నా తెలుసు, నా కళ్ళ ముందు ఎప్పుడు నా పాపం కనబడుతుంది అని అన్నాడు 3వ వచనంలో. దట్ వాజ్ హిజ్ లైఫ్. కానీ బయట ఎవరికి చెప్పుకోలేపాడు. ఆ రోజున ఒక్కసారి ఉత్కంఠభరితంగా మొత్తం అంతా పెళ్ళుపికినట్టు బయటకు వచ్చేసింది. లాన్ అన్నటువంటి ఆ కట్ల దింపుకొని బయటకు వచ్చేసి ఆ పాట రాసుకుంటూ వచ్చాడు. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. అబ్రహాము తప్పు చేశాడు, దాంట్లో ఏం లేదు. అయితే దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు, తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు. అసలు అంత దాకెందుకు? అబ్రహాము దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఉన్న దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అన్న తర్వాత పచ్చి అబద్ధాలు కోరి అబద్ధాలు ఆడాడు ఆయన. భార్యను పట్టుకొని చెల్లి అనిపించాడు ఆయన అలాంటోడు. కానీ దేవుడు తన జీవితంలో వర్క్ చేసుకుంటూ వచ్చి చివరికి ఆయన విశ్వాసానికి తండ్రిగా చేశాడు. మన లైఫ్లో కూడా అంతే. దేవుడు మన లైఫ్ మీద వర్క్ చేస్తాడు. ఆయన వర్క్ చేసినప్పుడు 2 ప్రాముఖ్యమైన సంఘటనలు ఉంటాయి. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైన సంఘటనలు అంటాము? ఐ వాంట్ టు గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. లియోనార్డో డి విన్సీ తెలుసా మీకు? లియోనార్డో డి విన్సీ పేరు ఎప్పుడైనా విన్నారా? లియోనార్డో డి విన్సీ విన్నారు? లియోనార్డో డి విన్సీ డావిన్సీ కోడ్కి అంటే ఒక విధంగా దానికి కారకుడు అయ్యాడు. లియోనార్డో డి విన్సీ చాలా పెయింటింగ్స్ వేశాడు, స్కల్ప్చర్. ప్రపంచం అంతటికీ కూడా లియోనార్డో డి విన్సీ దేన్ని చూస్తే గుర్తుపడుతుందంటే, చాలామంది క్రైస్తవుల ఇళ్లల్లో యేసు ప్రభు 12 మంది శిష్యులతో కూర్చున్న బొమ్మ ఉంటుందే, చివరి రాత్రి భోజనం, ద లాస్ట్ సప్పర్ అంటాడు. ఆ పెయింటింగ్ గీసింది మన లియోనార్డో డి విన్సీ. ఆయన స్కల్ప్చర్ అంటే శిల్పాలని చెక్కుతూ ఉంటాడు కూడా. ఒకసారి ఆయన ఇంటికి వస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వస్తూ ఉంటే ఒక చాట బండ కనబడిందంట.
పెద్ద బండ కనబడితే ఆ బండను చూసేసి ఓ 10 నిమిషాలు ఎవడరా బండను చూస్తున్నాడు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఒక కుర్చీ తెచ్చుకున్నాడంట. కుర్చీ తెచ్చుకొని, ఇది బండ అనుకోండి, ఆ బండ ముందు కుర్చీ వేసుకొని ఇలాగే చూస్తూ ఉన్నాడంట రోజంతా ఇంతే. ఆయన ఏమనుకుంటాడు ఎవడన్నా సరే, పిచ్చోడు అనుకుంటారు. బండ, లిటరల్గా బండ. పైగా నేను కల్పించి చెప్పట్ల, జరిగిన విషయం. ఓకే, ఇలా చూస్తూ ఉన్నాడంట. చూసి 15 మంది పనుల్ని పిలిచాడంట. రే, ఈ బండ తీసుకెళ్ళి మా ఇంట్లో వెనకాల ఏంట్రా అన్నాడంట. బండ, ఇంత పెద్ద బండ, అర్థమైందా? 8 అడుగులు 10 అడుగులు ఉంటుంది బండ, ఇంత పెద్ద రాయి. ఆ రాయి తీసుకెళ్ళి మా ఇంట్లో వేయరా అని అన్నారంట. వీడికి నిజంగా పిచ్చెక్కింది అనుకున్నారంట. ఇంట్లో వేసారు బండని. ఇంట్లో వేసిన తర్వాత లియోనార్డో డా విన్సీ ఇంటి తలుపులు వేసేసుకొని వెనక్కి వెళ్ళిపోయి ఆ బండ దగ్గర కూర్చొని ఆయన ఏం చేసాడో ఎవరికి తెలియదు. 3 రోజుల తర్వాత డోర్ తీస్తే ఆ బండ ఉన్న చోట ఇలా నుంచున్నటువంటి మోసెస్ బొమ్మ ఉంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తే ఇలా నుంచున్న మోసెస్ బొమ్మ ఉంటుంది, మీరు చూడండి. ఆ బొమ్మ రెప్లికా అంటే అలాంటిది అనమాట, అది ఒరిజినల్ కాదు. అదే అలాంటి శిల్పాన్ని లియోనార్డో డా విన్సీ చేశాడు. అర్థమైందా? ఆ రాయి నుంచి ఇలా చేశాడు. అప్పుడు అందరూ అన్నారంట, ఎక్కడున్నాడు ఇప్పుడు దాకా మోసెస్ అని అంటే ఆయన ఇచ్చిన జవాబు, ఆ బండలో ఉన్నాడు, మిగిలినవన్నీ తీస్తే మోసెస్ బయటకు వచ్చాడు అని అన్నాడంట. అంటే నేను ఎందుకే మాట చెప్తానంటే, దేవుడు మొదట మనల్ని చూస్ చేసినాము, మనం ఒక బండ. ఆ బండని చూసినప్పుడు దేవుడు బండగా చూడ్డు. ఎగ్జాంపుల్ చెప్తాను. పిరికి బండ అయినటువంటి గిద్యోన్ని చూసినప్పుడు దేవుడు అన్న మొదటి డైలాగ్ అంటే తెలుసా మీకు? బలాఢ్యుడైనటువంటి గిద్యోను, పిరికి బండలా ఉండేటువంటి బండ అయినటువంటి గిద్యోన్లో బలాఢ్యుడైన గిద్యోన్ని యేసయ్య చూశాడు. ఎప్పుడు కూడా ఊగిసలాడేటువంటి పేతుర్ని చూసినప్పుడు, పేతురు అసలు పేరేంటి? సీమోన్ను చూసినప్పుడు అతనికి ఏమని పేరు పెట్టాడు? పేతురు అని పెట్టాడు. పేతురు అంటే ఏంటి తెలుసా? పేతురు అంటే మన భాషలో చెప్పాలంటే కొంచెం లావుగా ఎవరిని ఉంటే బండోడా అని పిలుస్తామే. పేతురు అంటే అరమేక్ భాషలో బండోడా అని అర్థం. అంటే వాలటైల్, ఊగిసలాడేటువంటి పేతురులో బండలాంటి తత్వాన్ని చూడగలిగాడు. ఇన్ ద సేమ్ వే నిన్ను నన్ను చూసినప్పుడు దేవుడు ఒక బండలాగా చూడ్డు, ఆ బండలో ఉన్నటువంటి ఒక రూపాన్ని చూస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం దేవుడికి అర్పించుకుంటామో, అర్థమైందా, ఆ ఎక్స్ట్రా నన్నాటిని డిలీట్ చేస్తే ఫైనల్గా దేవుడు ఆశించినటువంటి ఒక రూపం వస్తుంది అనమాట. సో ఆ రూపం వచ్చేదాకా మనము పర్ఫెక్షన్లోకి వెళ్తూనే ఉంటాం. వీఆర్ నెవర్ పర్ఫెక్ట్, అవుతూనే ఉంటాం. ఓకే, ఈ ప్రాసెస్లో దేర్ మైట్ బి సమ్ మిస్టేక్స్. ఓకే, దేవుడు అబ్రహాంని ఆ విధంగా ఎంపిక చేసుకున్నాడు. ఈ వర్క్డ్ ఆన్ హిమ్ అండ్ ఫైనలీ హీ కాల్డ్ హిమ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఓకే, Sir, I have sinned even after believing in Christ. It gives me so much guilt to go to God. I want to live purely with God forever. Please help me with your suggestion. Evening message ade సాయంకాలం దాకా ఉంటే సరిపోదు. ఓకే, నెక్స్ట్. దేవుడు మనతో మాట్లాడాలంటే ఏమి చేయాలి? దేవుని ప్రణాళిక మన పట్ల ఆయన ప్రణాళిక మనకు ఎలా తెలుస్తుంది? ఓకే, గుడ్ క్వశ్చన్. దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే మనం చేసేది ఏం లేదు. మాట్లాడాల్సింది ఎవరు? మనం ఏం చేస్తాం? మనమేం చేయం. అలా నవ్వుకొని వదిలేచ్చు. కానీ దానికి ఇంకో యాంగిల్ ఉంది. ఇంకో యాంగిల్ ఏంటంటే, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, అర్థమైందా? నేను మీతో ఫోన్లో మాట్లాడాలి. ఫోన్ ఎవరు చేయాలి? నేను కదా. మీరేం చేస్తారు? మీరేం చేయరు, నేనే చేయాలి. ఫోన్ తీసుకున్నా, ఫోన్ చేసా, నేను మీతో మాట్లాడాలి. మీరేం చేయాలి చెప్పండి నాకు? మొదటిది ఆన్లో పెట్టుకోవాలి. 2 కవరేజ్ ఏరియాలో ఉండాలి. 3 రింగ్ అయితే ఎత్తాలి. 4 చెవులో పెట్టుకొని వినాలి కదా. అవునా కదా? సో దేవుడు ఫోన్ చేస్తాడు, కానీ మనం ఈ పనులు చేయు. అందుకే దేవుడు మాట్లాడేంటి అంటాడు, అరే చాలాసార్లు రింగ్ చేశాను రా బాబు, ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటావు, నేనేం చేయను బాబు అంటాడు ఆయన. పోనీ స్విచ్ ఆన్ ఉందా అంటే కవరేజ్ ఏరియాలో ఉండవు. కవరేజ్ ఏరియాలో ఉండకపోవడం అంటే ఏంటి తెలుసా? చర్చిలో ఉంటావు, ఎక్కడేమో స్తోత్ర బలి అని పాడతావు, బాహుబలి టికెట్లు దొరికితే లేదో ఆలోచిస్తావు నువ్వు. అది పరిస్థితి. అద్భుతంగా కాయరాలతో చూపి పాడుతూ మార్గము చూపుము ఇంటికి అంటావు, అరే అత్తోరింటి దారి టికెట్ దొరుకుతా అంటాడు బయటికి వెళ్ళి.
మరి అప్పుడు దేవుడు ఏం మాట్లాడగలడు? హీ కెనాట్ టాక్. దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే కనుక మనం వినటానికి సంసిద్ధత ఉండాలి. చెప్పు ప్రభువా అని అంటే ఆయన మాట్లాడాలి. సో బేసిక్గా మన వర్క్ ఏంటి తెలుసా? వినటానికి ఇష్టపడాలి. మీకు ఒక విషయం తెలుసా? మాట్లాడటం ఈజీయా, వినటం ఈజీయా? మాట్లాడటం చాలా ఈజీ. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కాను కదా, 2-3 గంటలు వాగమంటే వాగుతా, కానీ 2-3 గంటలు నువ్వు కూర్చుంటావా? కూర్చోలేవు. నిజం చెప్తున్నా, నీ వల్ల కాదు అది. అంత దాకెందుకు నన్ను అక్కడ కూర్చోబెట్టు, అప్పుడు తెలుస్తుంది నా సంగతి. వాగడం చాలా ఈజీ, వింటమే కష్టం. అందుకే తంటాలు పడతాం మనం. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లిజన్. సో అయితే మనం వినటానికి ఇష్టపడాలి, వినటానికి సంసిద్ధత ఉండాలి. దెన్ గాడ్ విల్ స్పీక్. శామ్యూయల్ తెలుసు కదా స్టోరీ. శామ్యూయల్ 1 సమూయేలు 3వ అధ్యాయంలో దేవుడు 2 సార్లు వచ్చాడు, మాట్లాడలేదు. 3వసారి వచ్చినప్పుడు మన ఏలీ దగ్గరికి వెళ్తాడు. అయ్యగారు పిలిచారంటే, అరే ఈసారి వస్తే కనుక ఈ మాట చెప్పు, వింటున్నాను ప్రభా చెప్పు అని. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ తెలుసా? ఐఎమ్ రెడీ టు లిజన్, నౌ యూ స్పీక్. దెన్ గాడ్ విల్ స్పీక్. మనం వినటానికి సంసిద్ధత ఉంటే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఇంకో విషయం, దేవుడు ఒక ప్రణాళిక మన కోసం వేసుకొని మనకి చెప్పకుండా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు, ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతాడు. నో, దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. దేవుడు మనకి తన ప్రణాళిక, మన పట్ల తనకున్న ప్రణాళికను ఎలా బయలుపరుస్తాడు? నేను ఎప్పుడు ఇలా ఆలోచిస్తాను. ఒక బిల్డింగ్కి 2 అంతస్తులు. ఎన్ని? మీరు 2వ అంతస్తుకి వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏ మెట్లు? మొదటి అంతస్తు. మొదటి అంతస్తు ఎక్కకుండా 2వ అంతస్తుకి వెళ్ళగలవా? వెళ్ళలేవు. లిఫ్ట్ అయినా సరే మొదటి అంతస్తు దాటాల్సిందే. మొదటి అంతస్తు దాటకుండా 2వ అంతస్తులోకి వెళ్ళగలవా? వెళ్ళలేవు. యూ హ్యావ్ టు ఆల్వేస్ కవర్ ద ఫస్ట్ స్టేజ్, దెన్ ఓన్లీ యూ కెన్ గో టు ద సెకండ్ స్టేజ్. అర్థమైందా? దేవుని ప్రణాళిక మన పట్ల 2 రకాలుగా ఉంటుంది. 2 రకాలుగా. ఒకటేమో అందరికీ సేమ్ ఒకటి ఉంటుంది, అందరికీ సేమ్ ఒకటి ఉంటుంది. దాంట్లో కొంతమందికి ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ సేమ్ ఏంటండి, దాంట్లో కొంచెం ప్రత్యేకం ఏంటండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అర్థమైందా? న్యూరాలజిస్ట్ అంటే బుర్రకు సంబంధించినోడు, కార్డియాలజిస్ట్ గుండెకి సంబంధించినోడు, ఆప్థమాలజిస్ట్ కంటికి సంబంధించినోడు, ఈఎన్టీ చెవి గొంతు నోరుకి సంబంధించినోడు, అర్థమైందా? డెర్మటాలజిస్ట్ స్కిన్కి సంబంధించినోడు. వీళ్ళందరూ కూడా డాక్టర్లే కదా. అయితే మీరు తెలివిగా జవాబు చెప్పాలి. వీళ్ళందరికీ కామన్గా ఉండేది ఏంటి చెప్పండి నాకు? డెర్మటాలజిస్ట్ని ఎండి ఇన్ డెర్మటాలజీ అంటారు, కార్డియాలజిస్ట్ని ఎండి ఇన్ కార్డియాలజీ అంటారు, న్యూరాలజిస్ట్ని ఎండి ఇన్ న్యూరాలజీ అంటారు. ఓకే, ఇవందరికీ ఎండి ఉండొచ్చు, ఎంఎస్ ఉండొచ్చు, ఇదందరూ ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ కామన్గా ఒకటి ఉండాలి. చెప్పగలరా ఎవరన్నా? చెప్పితే నేను ఈవినింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను. లేచి నుంచి అని చెప్పండి. అందరికీ కామన్గా ఉండేదంటే చెప్పండి నాకు. స్టెతస్కోపు, సుత్తి, శానం చెప్పారు. బాగా చెప్పాడు విమల్, డాక్టర్ కదా ఆయన, అంది చెప్పేసి. డాక్టర్ విమల్ కాబట్టి చెప్పాడు, కాబట్టి ఆయన క్యాన్సర్. నువ్వు ఎంబీబీఎస్ చేయకుండా ఎండి చేయలేవు, ఎంబీబీఎస్ చేయకుండా కార్డియాలజీ చేయలేవు, ఎంబీబీఎస్ చేయకుండా డెర్మటాలజీ చేయలేవు, ఏది చేయలేవు. ఎంబీబీఎస్ అనేది ఫస్ట్ ఫ్లోరు, స్పెషలైజేషన్ అనేది సెకండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ పాస్ అవ్వకుండా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళలేవు. ఫస్ట్ ఫ్లోర్ అందరికీ కామనే 5.5 years, సెకండ్ ఫ్లోర్ 2 years, కొంత భాగం మాత్రమే. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఓకే, దేవుడు 70% మనం ఎలా జీవించాలో రివీల్ చేసేసాడు ఆల్రెడీ. పవిత్రంగా జీవించు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, నా వాక్యాన్ని రోజు చదువు, ప్రార్థన చేయి, ఇది అందరికి కామనే కదా. ఇది 70%. దీంట్లో మనం మినిమం అన్న స్కోర్ చేస్తే సెకండ్ లెవెల్కి వెళ్తాం. అప్పుడు సెకండ్ లెవెల్లో నాకున్న స్పెషల్ కేటగిరీ ఏంటో చెప్తాడు. నీ కేటగిరీ ఇదిరా, నీ కేటగిరీ, నీ డెర్మటాలజీ రా, అరే నువ్వు గిటార్ కొట్టాలరా, అరే నువ్వు డ్రమ్ కొట్టాలరా, రే నువ్వు చాప కొట్టాలరా, అరే నువ్వు వాక్యం చెప్పాలరా, నువ్వు పాట పాడాలరా. ఇది ప్రతి వాడికి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కడు తలాంతు ఉన్నవాడే, తలాంతు లేనివాడు అంటూ ఎవడు లేడు. లేడు అంటే దేవుడు బుర్రలేనివాడు. దేవుడు బుర్రున్నవాడు కాబట్టి ప్రతి వాణ్ణి ఉపయోగపడేవాడిగా తయారు చేస్తాడు. దేవుడి టీంలో ఎక్స్ట్రా ప్లేయర్లు ఎవడుండడు.
క్రికెట్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, ఫుట్బాల్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, టెన్నిస్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, ఆర్మీకి రిజర్వ్ ఉంటారు. కానీ యేసుప్రభు టీంకి ఎప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్ ఉండడు. నువ్వు దేవుణ్ణి అంగీకరించావంటే లోనే ఉంటావు, బయట ఉండవు. ఎక్స్ట్రా ప్లేయర్ అనేవాడు ఉండడు. నువ్వు లోనకు వస్తేనే దేవుడు మూవ్ చేస్తాడు. నువ్వు మినిమం సెలెక్ట్ అయితే కనుక దేవుడు స్పెషల్గా ఇస్తాడు. సో దేవుడు రివీల్ చేసింది నువ్వు కనుక అంగీకరించగలిగితే, ఒబే చేయగలిగితే, అన్రివీల్డ్ దాచిపెట్టి ఉన్న దాన్ని స్పెషల్ నీకు బయలుపరుస్తాడు. 2 స్టేట్మెంట్లు ఇస్తాను. ఇఫ్ యూ క్యాన్ ఫుల్ఫిల్ ద రివీల్డ్, గాడ్ విల్ రివీల్ వాట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఇంగ్లీష్లో కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కానీ కొంతమంది అయినా ఎంజాయ్ చేస్తారని ఆ మాట చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ వాట్ ఈజ్ రివీల్డ్, గాడ్ విల్ రివీల్ వాట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. దేవుడు బయలుపరిచిన దానికి నువ్వు విధేయత చూపించగలిగితే, నువ్వు దేనికి విధేయత చూపించాలో దాన్ని బయలుపరుస్తాడు. ఓకే, దట్స్ బ్యూటీ. సో ఫేజ్ 1 ఫుల్ఫిల్ కాకుండా ఫేజ్ 2 అవ్వదు. మినిమం నీ లైఫ్లో క్వాలిఫై అవ్వకుండా స్పెషల్ బయటికి రాదు. ఓకే, నెక్స్ట్, మన పేరును మార్చుకున్నట్టు ద్వారా మన జీవితం మారుతుందా? అబ్రహాము శారా గారులకు పేరు మార్చిన తర్వాత వారికి బిడ్డలు ఇచ్చారు. మరి అబ్రహాము పేరు మార్చిన తర్వాత దేవుడు బిడ్డలు ఇచ్చాడు కదా. బోల్డ్ మంది అబ్రహాం అనే వాళ్ళకి పిల్లలు లేరు ఇప్పుడు. మరి ఆడి పేరు కూడా అబ్రహమే, అవునా కదా? అంటే దేవుడు పేరు పెడతాం వేరు, నువ్వు పెట్టేసుకోవడం వేరు. అర్థమైందా? దీన్ని పోడియం అని తయారు చేసినాడు పెట్టాడు, అందుకే ఇది పోడియం అయింది. దీన్ని కుర్చీ అని నేనంటే కుర్చీ అవుతుంది? అవ్వదు. పేరు నువ్వు పెట్టుకోవడం కాదు, పేరు ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. అర్థమైందా? పేరు మార్చుకోవటం బట్టి జీవితం మారదు, జీవితం మారటం బట్టి పేరు దేవుడు పెడతాడు. గాడ్ విల్ గివ్ యూ ఎ నేమ్. అర్థమైందా? గాడ్ ఎలా ఇస్తాడండి దేవుణ్ణి? ప్రజలు పిలిచేటట్లు చేస్తాడు అట్లా. అర్థమైందా? లేదా ప్రజలు గుర్తించేటట్లు చేస్తారు. లేదా ఇక్కడ ఎవ్వరు గుర్తించకపోవచ్చు. పరలోకంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వెంకటేశ్వరరావు అని అనుకుందాం. ఈ లోకంలో ఎవడైనా సరే వెంకటేశ్వరరావు అంటే ఏమనుకుంటాడు? ఓ హిందూ అనుకుంటాడు. నేను మారు మనసు పొంది పేరు మార్చుకోకుండా అద్భుతమైనటువంటి పరిచయం చేసి అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తిని అనుకోండి, నేను పరలోకంలోకి వెళ్తున్నప్పుడు నా బిడ్డ సువార్థికుడు, ఇవాంజలిస్ట్ వస్తున్నాడని పిలుస్తాడు నన్ను దేవుడు. వెంకటేశ్వరరావు వస్తున్నాడని పిలవడు ఆయన. అది దేవుడిచ్చినటువంటి పేరు. అది ఎందుకంటే ఆయన నన్ను చూశాడు, అలా నా బ్రతుకును బట్టి ఆయన ఇచ్చింది ఆ పేరు. అయితే దేవుడు మన గిడ్యోనికి కానీ పేతురుకి కానీ ముందే ఎందుకు పిలిచాడు తెలుసా? హీ న్యూ ది ఎండ్. ఆయనకి తెలుసు కాబట్టి పిలిచాడు. ఓకే, మనం పేరు మార్చుకోవటం బట్టి బ్రతుకు మారదు, బ్రతుకు మారటం బట్టి పేరు మారాలి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? నా దగ్గరకు వచ్చిన అయిపోయింది. ఇంకా ఉన్నాయా? థ్యాంక్ యూ. నాకు దయచేసి మీ సాక్షి జీవితం చెప్పగలరు? సాయంకాలం దాకా వెయిట్ చేస్తే అవుద్ది. ఓకే, విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని బట్టి అతని జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయా, లేక దేవుని చిత్తాన్ని బట్టి కార్యాలు జరుగుతాయా? రెండు రైటే. మొదటిది ఏంటంటే దేవుని చిత్తాన్ని బట్టి ఆయన జీవితాల్లో కార్యాలు జరుగుతాయా, నెంబర్ 1. మన జీవితాలను బట్టి కార్యాలు జరుగుతాయా, నెంబర్ 2. ఈ రెండు కూడా రైటే. ఒకటి ఉంటే ఇంకొకటి లేకపోతే పని అవ్వదు. ఉదాహరణకి చెప్తున్నాను చూడండి. దేవుని చిత్తము నన్ను ఆశీర్వదించాలని, దేవుని చిత్తము నన్ను ఆశీర్వదించాలి. అయితే దేవుని చిత్తం నన్ను ఆశీర్వదించాలి అని ఉన్నప్పుడు సర్వసాధారణంగా దేవుడు ఒక కండిషన్ పెడతాడు. ఉదాహరణకి చెప్తాం, దేవుడికి అబ్రహాముని ఆశీర్వదించాలని ఉందా లేదా? చెప్పండి నాకు. దేవుడికి అబ్రహాముని ఆశీర్వదించడం ఆయన చిత్తమా కాదా? దేవుడి చిత్తమా కదా? అయితే దేవుడు కండిషన్ ఎలా పెట్టాడో చూద్దాం ఒకసారి. ఆదికాండం 12:2 నీవు మీ యొక్క ఊరిని, మీ యొక్క తల్లిదండ్రుల్ని, వాళ్ళందరినీ మీరు ఒకసారి చూస్తారా? ఎవరన్నా ఒకసారి చూస్తారా? ఆదికాండం 12:2. నేను చదువుతాను చూడండి, అంటే నాకు మైక్ ఉంది కాబట్టి అంతకంటే ఇంకే లేదు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దీక్షించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో. నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటా పని? నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రావాలి. అది చేస్తే అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కండిషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందండి. మీకు ఒక మాట చెప్తాను చూడండి. బైబిల్ మొత్తం మీరు సాయంకాలం దాకా ఎతకండి. ఎతికి కండిషన్ లేకుండా, షరతు లేకుండా ఒక్క వాగ్దానాన్ని చూపిస్తే మీకు 5,000 రూపాయలు ఇస్తాం. 5,000 రూపీస్ కండిషన్ లేకుండా ఒక్క వాగ్దానాన్ని చూపిస్తే 5,000 రూపీస్ ఇస్తాం. పర్సనల్గా అప్లై చేసేది. దేవుడు మనకిస్తాడు. వాగ్దానం ఏంటి? అది ఇస్తాడు. దానికి కండిషన్ ఏంటి? అడుగుడి అంటే అడగటం ఏంటిది? వాగ్దానం. షరతు. ఇవ్వటం ఏంటి? వాగ్దానం. ఎప్పుడు తలుపు దేవుడు ఎప్పుడు తలుపు తీస్తాడు? తడితే. ఎప్పుడు దొరికేటట్లు చేస్తాడు? ఎప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు? ఒప్పుకుంటే. ఎప్పుడు మనకి విశ్రాంతినిస్తాడు? మన భారం ఆయన మీద మోపితే. ఎవ్రీవేర్ దెర్ ఇస్ వన్ పార్ట్. మీలో చాలామంది క్యాలెండర్ చూసి చాలాసార్లు ప్రార్థన చేస్తారు. క్యాలెండర్లో కండిషన్ రాయరు, వాగ్దానం ఒకటే రాస్తారు. కండిషన్ రాస్తే క్యాలెండర్ ఎవడు కొనుక్కోడుగా. కండిషన్ రాయరు. క్యాలెండర్ ఏమని రాస్తారు? ఆయన నిన్ను ఆశీర్వదించును, నిన్ను తలగా ఉంచును అని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాస్తారు. అయితే అది వాక్యమే, నేను కాదనట్లా. కానీ అది రిజల్ట్. అది దాని ముందు పెద్ద సుత్తు ఉంటుంది. ఏమన్నా తెలుసా? నేను నీకు బోధించిన ఆజ్ఞలను నువ్వు గైకొని దానికి విధేయత చూపించి దాన్ని కంఠహారముగా చేసుకొని నీ నుసిడి మీద రాసుకొని నీ గుమ్మాల మీద పూసి నీ పిల్లలకి నేర్పించి నువ్వు దాన్ని అనుసరించి జీవించినట్లయితే తలగా చేస్తా. ఇప్పుడు ఇదంతా రాయడు. ఆయన నిన్ను తలగా చేయును అని ఒక్కటి రాస్తుంది. ఎక్కడవుతుంది? అవ్వదు. ఓకే. సో బైబిల్లో ఆ కండిషన్ని మనం చూసినట్లయితే ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఆశీర్వాదం రాదు. మన యొక్క అనుమతి లేకుండా, లేకపోతే మనం ఆయనతో కోఆపరేట్ చేయకుండా ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోలేం. పొద్దున మంచినీళ్ళు పెట్టారు కదా అక్కడ. వద్దులే, టెన్షన్ లేదు, కూర్చో. నేను ఊరినే పెట్టుంటామో విశ్వాసంతో అడిగేశాను. తీయక్కర్లే, అడబెట్టు. ఈయన మంచినీళ్ళు పెట్టాడు, అది ఆయన చేసింది. ఈ మంచినీళ్ళని నేను ఆస్వాదించాలంటే ఏం చేయాలి? మొత్తం తాగాలి కదా. అవసరం. ఆయన నీళ్లు పెట్టి తాగకపోతే తప్పెవడిది? నాది. అయితే నాకు దాహం వేసినప్పుడు ఆయన నీళ్ళే పెట్టకపోతే ఎవడిది తప్పు? దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఓకే. సో దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. దేవుడు మనల్ని దీవించడానికి రెడీగా ఉంటాడు, కానీ మనమే దాన్ని సొంతం చేసుకోం. ఓకే. నెక్స్ట్ చాలా పెద్ద ఎస్సే రాశారండి. మనం క్రిస్టియన్స్ కదా, అండ్ ఆల్సో ఇండియన్స్. ముందు ఇండియన్స్, తర్వాత క్రిస్టియన్స్. పుట్టంగానే మనం ఇండియన్, మనం మారు మనసు పొందిన తర్వాత క్రిస్టియన్. ఓకే. సో ఫస్ట్ ఇండియన్ అని చెప్పండి, తర్వాత క్రిస్టియన్. ఓకే. ఎప్పుడు కూడా అంతే. ఐఎమ్ ఎన్ ఇండియన్ ఫస్ట్, దాన్నే క్రిస్టియన్. అర్థం. ముందు భారతీయుడిని. ఎప్పుడో ఇంటర్మీడియట్ సీనియర్లో యేసుప్రభుని అంగీకరిస్తే క్రిస్టియన్ అయ్యాను. మేబీ నా యొక్క డాక్యుమెంట్స్లో క్రిస్టియన్ అని ఉండొచ్చు, మా అమ్మ నాన్న పెట్టింది. కానీ బైబిల్ ప్రకారం ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. సో ఎనీవేర్ యూ టెల్ ఫస్ట్ యు ఆర్ ఎన్ ఇండియన్, దెన్ యు ఆర్ ఎ క్రిస్టియన్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. మనం క్రిస్టియన్స్ కదా, అండ్ ఆల్సో ఇండియన్స్ కదా. సో మనం క్రిస్టియన్స్గా ఉండాలా? ఇండియన్ క్రిస్టియన్గా ఉండాలి. ఇండియన్ క్రిస్టియన్గా ఉండటం అంటే ఏంటంటే, ఇండియన్ అమ్మాయి చీర కట్టుకుంటుంది, క్రిస్టియన్స్ చీర కట్టుకుంటే బాగుంటుంది. సాధారణంగా చెప్తున్నాం. చుడిదార్ వేసుకుంటారు, అమ్మాయి చుడిదార్ వేసుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా బికినీ డ్రెస్ వేసుకొని వస్తే బాగోదు. అది థాయిలాండ్లో బాగుంటుంది. వాళ్ళ దేశమే థాయిలాండ్, థాయిని చూపించే ల్యాండ్. కాబట్టి థాయిలాండ్ డ్రెస్ ఇండియాలో వేసుకున్నాం అనుకో, అది థాయ్ క్రిస్టియన్ అవుద్ది, ఇండియన్ క్రిస్టియన్ అవ్వదు. అంటే ఊరినే ఉదాహరణ చెప్తాను. నా లెట్ మీ టెల్ యూ ఉంది. ఇండియన్గా మనకంటూ ఒక కల్చర్ ఉంది, ఇండియన్గా మనకంటూ ఒక లాంగ్వేజ్ ఉంది, ఇండియన్గా మనకంటూ కొన్ని హోదాలు ఉన్నాయి, ఇండియన్గా మనకంటూ కాస్త ఫ్రీడమ్ ఉంది, ఇండియన్గా మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఇది ఇండియన్. క్రిస్టియన్గా దేవుడు మనకి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. నా రిమెంబర్,
ఇండియన్, క్రిస్టియన్. ఈ రెండిట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుడితో గొడవ రానంత మాత్రం దేవుడితో గొడవ లేనంత వరకు ఇండియన్గానే ఉండాలి. దేవుడితో గొడవ లేనంత వరకు ఇండియన్గానే ఉండాలి. దేవుడితో గొడవ లేకపోవటం ఏంటండి అని అంటే, రేపు పొద్దున నరేంద్ర మోడీ వచ్చి రాయ్ నువ్వు యేసుప్రభుని ఆరాధించడానికి వీల్లేదు అంటే, అప్పుడు నరేంద్ర మోడీని పక్కకు పెట్టి యేసుప్రభుని ఆరాధిస్తాం. దేవుడికి మనకి అడ్డొచ్చిందనుకో గవర్నమెంటు, దేవుడికి మనకి ఇండియా అడ్డొచ్చిందనుకో అప్పుడు ఇండియాని పక్క పెట్టేస్తాం. అప్పుడు దాకా ఇండియన్గానే ఉంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. దానియేలు తన 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మొత్తం 4 వెళ్ళారు. వాళ్ళకి 3 పనులు చేశారు. ఒకటి, పేర్లు మార్చారు, మార్చుకోండిరా అని అన్నారు. ఏమన్నా ఫీల్ అయ్యారా? లేదు. సబ్జెక్టులు మార్చారు, మార్చుకోండిరా ఏం బాధలేదు అని అన్నారు. ఫుడ్ మార్చారు, కుదరదు అంటే మొదటి 2 వాళ్ళకి దేవుడికి అడ్డురాల, మూడోది దేవుడికి అడ్డొచ్చింది. ఎందుకంటే ఆ ఫుడ్డు ప్రసాదం, దేవతలకు అర్పించింది. దేవతలకు అర్పించిన దాన్ని తినకూడదు అని వాళ్ళకి నియమం ఉంది, నిష్ట ఉంది. కాబట్టి అది మేము చెయ్యం. పేర్లా మార్చుకో, సబ్జెక్ట్సా మార్చుకో, మాకు అదేం ఇష్యూ కాదు. కానీ ఇది దేవుడికి మాకు ఇష్యూ. అందుకని తర్వాత షడ్రక్ మెషక్ అబేద్నెగోకి రాజుగారు పెద్ద విగ్రహం పెడితే, రాజుగారు పేరు మాత్రం రాజుగారే, అరే రాజుగా అనలా, రాజుగారు మర్యాద ఇచ్చాం. అర్థమైందా? బబులోని సంస్కృతికి మర్యాద ఇస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, మంచిది రాజుగారు. కానీ మీకు ఒక చిన్న తేడా వచ్చింది సార్, మీరు మాకు మా దేవుడికి మధ్యలో అడ్డొస్తున్నారు. కుదరదు. మీకు తలొగ్గం, మేము చచ్చిపోనన్నా చచ్చిపోతాం, మీకు తలొగ్గం. సో ఇండియన్గానే ఉండాలి. ఎప్పుడు దాకా? క్రైస్ట్కి అడ్డు లేనంత వరకు. క్రైస్ట్కి అడ్డొస్తే మానేది. ఓ చిన్న మాట చెప్తాను, అంటే ఎక్కడెక్కడ దాకా మనం వెళ్ళొచ్చు. రేపు పొద్దున ఇండియా అంతా బీఫ్ బ్యాన్ చేశారు అనుకో, ఏం చేస్తాం? నో ప్రాబ్లం, బీఫ్ తింటాం, మానేస్తాం. బీఫ్ అంటే ఏంటి తెలుసుగా? గొడ్డు మాంసం. మహారాష్ట్రలో బ్యాన్ చేశారు, కాశ్మీర్లో చేయడానికి ట్రై చేస్తున్నారు, అర్థం, గుజరాత్లో చేశారు. అలాగా ఒకవేళ ఇండియా మొత్తం బ్యాన్ చేశారనుకో, ఓకే మార్చుకోమంటే మార్చేసుకుంటాం. అయితే రేపు పొద్దున్న నరేంద్ర మోడీ రాయ్ మీరు క్రిస్టియన్గా ఉండడానికి వీల్లేదంటే, కుదరదు సార్, చచ్చిపోతాం మేము. సో దెర్ ఈజ్ ఎ క్లియర్ డిస్టింక్షన్. వీ హ్యావ్ టు బి ఇండియన్ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్ బి ఎ క్రిస్టియన్. బట్ ఇండియన్గా ఉండి క్రిస్టియన్గా ఉండలేకపోతే మానేయాలి. ఇండియన్గా చీర కట్టుకో, ఇండియన్గా చుడిదార్ వేసుకో, ఇండియన్గా కమీజ్ వేసుకో, ఇండియన్గా గాగ్రా చోలి వేసుకో, ఇండియన్గా పంచి కట్టుకో, ఇండియన్గా లాల్చీ వేసుకో. అయితే హిందూగా బొట్టు పెట్టుకోవద్దు, అది ఇండియన్ కాదు, హిందూ. క్లియర్ డిమార్కేషన్ ఉండాలా, గీత గీసేసుకోవాలా, ఏది ఇండియన్, ఏది క్రిస్టియన్, ఏది ఇండియన్ అనేది. నేను ఇండియన్ అండి బొట్టు పెట్టుకున్నా అంటే, బొట్టు ఇండియన్లు అందరికీ ఉండవు, బొట్టు హిందూకు ఉంటుంది. అది కూడా ఎవరికి ఉంటుంది? భర్తన్న మొగుడుకు, భార్యకు ఉంటుంది, పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయికి ఉంటుంది. భర్త చచ్చిపోయిన తర్వాత బొట్టు ఉంటుందా అంటే ఆడి హిందూ కాదా, ఆడి ఇండియన్ కాదా? సో ఆ బొట్టు వెనకాల ఒక అర్థం ఉంది, ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం? శివుడి యొక్క 3వ కన్ను. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్లు, 3వ కన్ను తెరిస్తే నా మాంగళ్యం పోతుంది. అందుకని ఆయన్ని కూల్ చేయడానికి బొట్టు పెట్టుకుంటా. పెళ్ళి కానప్పుడు మంచి భర్తని అని బొట్టు పెట్టుకుంటా. పెళ్ళైన తర్వాత నా భర్తను చంపకుండా ఉండు ప్రభు అని బొట్టు పెట్టుకుంటా. భర్త చచ్చిపోయింది, అది పీకేస్తా. అది శివుడి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన 3వ కన్నుకున్నటువంటి నిదర్శనం. కాబట్టి ఆ బొట్టు నేను పెట్టుకుంటే ఇండియన్ అంటే కాదు, నువ్వు బొట్టు పెట్టుకుంటే హిందూ. సో ఆ క్లియర్ డిమార్కేషన్ మనకి ఉండాలి. ఈ ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన క్రిస్టియన్స్ చాలా మీరు అడిగింది శారీ గురించి కూడా అడిగారా మీరు, నేను చూడకుండానే చెప్పేశాను. ట్రెడిషన్స్ ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఆల్. అయ్యో కాగితాలు కలిసిపోయినాయా? ఓకే, మై నేమ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మై ప్రొఫెషన్ ఈజ్ డిసిప్లిన్. వాట్ షుడ్ ఐ చూస్? అండ్ వాట్ షుడ్ ఐ గివ్ అప్? మై నేమ్ ఆర్ మై ప్రొఫెషన్. ఎంటర్టైనింగ్గా ప్రొఫెషన్ ఉంటే సరిపోదు. అంటే సింపుల్గా చెప్తున్నాను, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్రొఫెషన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటర్టైనింగ్ యూ, యు ఆర్ ఎ స్లేవ్. వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్రొఫెషన్, నీ వృత్తి ఏదైనప్పుడు కూడా అది నీకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇవ్వకపోతే పప్పు రుబ్బుతున్నావు అని అర్థం. చదువుకుంటే ఎంజాయ్ చేస్తూ చదువు,
ఉద్యోగం చేస్తే ఎంజాయ్ చేస్తూ చెయ్యి. క్రికెట్ ఆడితే ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడు. గిటార్ కొడితే ఎంజాయ్ చేస్తూ గిటార్ కొట్టు. ప్రసంగం చేస్తే ఎంజాయ్ చేస్తూ ప్రసంగం చేయి. యూ మస్ట్ లవ్ యువర్ ప్రొఫెషన్ అండ్ దట్ ఈస్ ఎంటర్టైనింగ్. ఇఫ్ దాట్ ఈజ్ ఎంటర్టైనింగ్, డబ్బులు ఇచ్చి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళవు నువ్వు, నీ లైఫే ఎంటర్టైన్మెంట్. సో ఏది వదిలిపెట్టకూడదు దీంట్లో. దేవుడు మనల్ని స్లేవ్స్గా తయారు చేయలేదు, సన్స్గా తయారు చేశాడు. నవ్వుకునేటువంటి హక్కు, ధర్మం, హోదా ప్రపంచంలో మనుషులకు ఒక్కడికే ఉంది. కుక్క నవ్వుద్దా, పంది నవ్వుద్దా, పిల్లి నవ్వుద్దా? దేవుడు మనల్ని నవ్వేవాళ్ళుగా తయారు చేశాడు. ఎందుకో తెలుసా? మన దేవుడే నవ్వేవాడు. గాడ్ లాఫ్స్, దేర్ ఫోర్ వీ కెన్ లాఫ్. గాడ్ స్మైల్స్, దేర్ ఫోర్ వీ కెన్ స్మైల్. God can enjoy. God wants us to enjoy. God becomes happy and He wants us to be happy. Whatever profession God gives us, it should give us happiness. అది మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి, అది మనకి జాయ్ని ఇవ్వగలిగి ఉండాలి. సో అది ఎప్పుడు జరుగుద్ది అంటే, గాడ్ గివెన్ అని తెలిసినప్పుడు, దాన్ని లవ్ చేసినప్పుడు, దాన్ని మనస్ఫూర్తిగా చేసినప్పుడు, ఇట్ గివ్స్ యూ జాయ్. ఓకే, సో దీంట్లో దేన్ని వదిలిపెట్టద్దు. ప్రొఫెషన్ నుండి డిసిప్లిన్ లేకపోతే కనుక బిన్ లాడెన్ అవుతావు. డిసిప్లిన్ నుండి ప్రొఫెషన్ లేకపోతే కనుక హిట్లర్ అవుతావు. సో రెండు ఉంటే ఎడ్వర్డ్ విలియం అవుతావు. ఓకే, ధనవంతుడు లాజర్ కథలో ఉపమానంలో లాజర్ అబ్రహాము రొమ్మున ఉన్నాడు, ధనవంతుడు నరకంలో ఉన్నాడు. తనతో చనిపోయిన దొంగ, నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు అని అన్నాడు. చనిపోయిన వారు నరకంలో, విశ్వాస వీరులు పరలోకంలో ఉన్నట్లు కదా. మరి తీర్పు జరిగిందా? క్రీస్తు నమ్మిన వారు, చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు? ఇందాక అడిగారు. అయితే మీరు అడిగినప్పుడు ఇచ్చిన జవాబే ఇప్పుడు కూడా నేను ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇంకొంచెం క్లారిటీతో ఇస్తాను. యేసు ప్రభు సిలువ మీద చనిపోకముందు ధనవంతుడు లాజరు కథ చెప్పాడు. ధనవంతుడు లాజరు కథ చెప్పేటప్పటికి అబ్రహాం ఎక్కడున్నాడు? పరదైసులోనే ఉన్నాడు. పరదైసు వెయిటింగ్ రూమ్. పరదైసు కేవలం పరలోకంలోకి వెళ్ళే వాళ్ళకే. అక్కడ ఏబేలు కయ్యూను ఇద్దరు ఉండరు. ఏబేలే ఉంటాడు, కయ్యూను కింద ఉంటాడు. అర్థమైందా? చాలా క్లియర్గా. ఇస్సాకు ఇష్మాయిల్ ఉంటారా? ఉండరు. ఇస్సాకే ఉంటాడు, ఇష్మాయిల్ కింద ఉంటాడు. చాలా పక్కాగా. అంటే పరలోకంలోకి గ్యారంటీగా వెళ్ళే వాళ్ళే ప్యారడైజ్ దగ్గర ఉన్నారు, మిగిలిన వాళ్ళు లేరు. అందుకనే యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఒకడితో ఏమన్నాడు తెలుసా? నువ్వు నేడు నాతో పరదేశంలో ఉండు అన్నాడు. కానీ మీరు అన్నాడా? అనలేదు. ఎందుకు తెలుసా? పక్కనోడు పరదేశంలో ఉంటాడా? ఉండడు, నరకంలోకి వెళ్తాడు. ఎంత పక్కా తెలిసిపోతుంది చూడండి. నువ్వు నాతో పరదేశంలో ఉంటాడు. బికాజ్ నువ్వు నన్ను అడిగావు, నువ్వు నాకు రిలేషన్ ఏర్పరచుకున్నావు. ఆ రోజు యేసయ్య పరదేశంలోకి వెళ్ళాడు. పరదేశంలోకి వెళ్ళి అందరినీ గుంపు చేసుకొని, అంటే ఆ వెయిటింగ్ రూమ్లో చివరి ఎంట్రీ ఎవరిది చెప్పండి నాకు? దొంగదే. చివరి ఎంట్రీ ఆడు చివరి ఎక్కిన తర్వాత పదండి రైట్ అని అన్నట్టు ట్రైన్ వెళ్ళిపోయింది పైకి. అది పరిస్థితి ఆడు ఎక్కంగానే. అందుకని నువ్వు నేడు నాతో పరదేశంలో ఉందువు అని అన్నాడు. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? నరకానికి వెళ్ళారు. అప్పుడు చెప్పిన మాట ఇదే, ఇప్పుడు చెప్పిన మాట ఇదే. సరే, ఇంకొక క్వశ్చన్ అడిగారు దీంట్లో. ఏమంటారంటే, మరి తీర్పు ఇంకా జరగలేదు కదా అని ఒక విషయం చెప్తాను చూడండి. బైబిల్లో చాలా విషయాలు మనకి అలంకార రీతిగా రాశారు. అలంకార రీతిగా అంటే ఆ అలంకారంలో భావం తీసుకోవాలి, కానీ యథాతథంగా జరుగుద్దని అనుకోకూడదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను సహాయం చేయడానికి నా చెయ్యులు కొరచ కాలేదు అంటాడు. అంటే దేవుడి చేతులు ఉన్నట్లా. నా కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి అంటాడు. అంటే దేవుడు కళ్ళు ఉన్నట్లా. మీ పేరు నా అరిచేతిలో చెక్కుకున్నాను అంటాడు. అంటే నిజంగా చెక్కుకున్నాడనా? ఇవి అలంకారప్రాయంగా రాసినాయి, ఫిగరేటివ్ లాంగ్వేజ్. చేత్తో చెక్కుకుంటే కనుక చెరిగిపోదు. నా చెయ్యి ఎప్పుడు షార్ట్ అవ్వలేదు అని అంటే ఎప్పుడు కూడా ఇవ్వడానికి సంసిద్ధం, నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. ఇలాంటి భావనకి మా అలంకారం ఉపయోగించాడు. అదేవిధంగా తీర్పు ఉంటుంది అనే మాట ఎందుకు చెప్పారంటే, జాగ్రత్తగా ఉంటాం కాబట్టి. మనం చచ్చిపోయిన తర్వాత అక్కడ పెద్ద కోర్టు సీన్ ఉంటుందని, ఇది ఊహ మాత్రమే. కోర్టు సీన్ ఉంటుంది. ఆ ముద్ద ఎడ్వర్డ్ విలియమ్స్ పెట్టండి, వీడి జీవితం అంతా ప్రవేశపెట్టండి, ఓ బుక్కు అంటే మీరు యమగాల సినిమా చూసి వచ్చినట్లు ఉంటుంది అనమాట. ఆడెవడో ఉంటాడు కదా, ఆడి పేరేంటాడు? ఎన్టీఆర్ కాదు, ఆడి ఎముళ్ళే. ఆ పక్కన ఉంటాడు చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు బుక్ తీస్తాడని అర్థమైందా? మన లైఫ్ అంతా చదువుతాడు. ఏమండి వీడు ఇన్ని చేసాడండి, అది చేసాడండి అని అంటే పెద్ద వాదన. అప్పుడు మనం దేవుడితో చిన్న వాదన, డిస్కషన్. అది యమగాల సినిమాలోనే సెట్ అవుద్ది. నిజం ఉండదు అసలు, అంత సీన్ ఉండదు అసలు. ఒక విషయం చెప్తాను సార్, మనం పాపం చేసి
యేసుప్రభుని అంగీకరించకుండా చచ్చిపోతే అసలు యేసయ్యని కానీ దేవుణ్ణి కానీ ఫేస్ చేయడానికి ఉంటుందా? ఉండదు. స్ట్రెయిట్ నరకానికి పోతాం అంతే. ఇవి వేరే ఉండదు. అక్కడ ఏదో ఇంకో ఛాన్స్ ఉంటుంది అనుకున్నారు, అస్సలు లేదమ్మా. ఓ లాయర్ని పెట్టుకుంటే పని అవుతుంది అనుకుంటారు, అవ్వదు. అదంతా ఇక్కడే తీర్పు ఉంటుంది అని అన్నది మనకి భయాన్ని కలిగించడానికి. ఓకే, అంతేగాని ఆడేదో తీర్పు జరుగుద్ది అంత సీన్ ఏం లేదు. ఈ కలిసిపోయినాయి, అందుకనే చూస్తున్నాను. అయిపోయినాయి అంట షూర్గా. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డినోసరస్ ఈజ్ ఇట్ ట్రూ? ఇఫ్ ట్రూ అండ్ బిఫోర్ క్రియేషన్ ఆర్ ఆఫ్టర్ క్రియేషన్? చికెన్ కర్రీ వండక ముందు ఉంటుందా, వండిన తర్వాత ఉంటుందా? చికెన్ కర్రీ వండక ముందు ఉంటుందా, వండిన తర్వాత ఉంటుందా? మరి ఇది ఇలాగే ఉంది. డినోసరస్ క్రియేషన్ ముందా తర్వాత అంటే? క్రియేషన్ ముందు, సృష్టికి ముందు డినోసరస్ ఎలా ఉంటుంది? ఉండదు. ఈ ప్రశ్న అంటే బుర్రలేని ప్రశ్న అంటానికి ఆ మాట చెప్తున్నాను అన్నమాట. మాకు అర్థమైందో లేదు మీకు. అది అర్థం కాకపోతే నేను ఇంకేం చేయను నేను. ఓకే, నా అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే డినోసరస్ అనేది ఉన్నదని సైంటిస్టులు చెప్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం డినోసరస్ లేదు. డైనోసరస్ కానీ ఆ విధమైనటువంటి జురాసిక్ పార్క్ సంబంధించినటువంటి జంతువులు ఏమీ లేవు. మరి ఎట్లాగా అవి ఏమైపోయినాయి అని అంటే మీకు వాషం చెప్తాను. ప్రపంచంలో ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 200 రకాలైనటువంటి జంతువులు ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. 200 రకాలైనటువంటి జంతువులు ఎక్స్టింక్ట్, అవి అంతరించిపోతున్నాయి. ఆ అంతరించిపోయేటువంటి జంతువుల్లో డైనోసరస్ ఒకటి. జంతువు ఉందా? ఉంది. పోయిందా? పోయింది. దేవుడు ఆదిలో సృష్టించాడా? దీన్ని కూడా తయారు చేశాడు. మరి ఏమైంది? పోయింది. అది బోల్డ్ జంతువులు పోయినాయి. బోల్డ్ జంతువులు లేవు. ఒకప్పుడు ఉండే, కేవలం బొమ్మలకు మాత్రమే పరిమితం అయిపోయినాయి, మిగిలినవి పోయినాయి. అంత దాకేందుకు? ఒకప్పుడు భారతదేశంలో వేల కొద్ది పులులు ఉండే. అయితే పోయిన 3 సంవత్సరాల క్రితం 1426 పులులే ఉన్నాయిరా. మీరు వీటిని కూడా చంపుకు తినేస్తే ఇంకా పులులు ఉండవురా అని అన్నారు. అంటే విపరీతంగా కాపాడతాం మొదలుపెట్టారు పులుల్ని, లేకపోతే అవి కూడా పోయాయి. అప్పుడు కొంతకాలం అయితే ఒకప్పుడు పులి ఉండేదిరా, పులి జూలు ఉండేది తెలుసా, పులి అని చెప్పుకోవాల్సి వచ్చేది. అంతే, పులి మీద ఒక సినిమా వచ్చేది జురాసిక్ పార్క్ లాగా. అంతే, అంతరించిపోయినాయి. సో దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. డినోసరస్ అంతరించిపోవడానికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే కొన్ని జంతువులు కొన్ని చోట్లే ఉంటాయి. పెంగ్విన్ అనే జంతువు ఉందనుకో, చలి ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటుంది. కివి అనేటువంటి జంతువుని చూసారా, కేవలం న్యూజిలాండ్లోనే ఉంటుంది. కివి అనేది న్యూజిలాండ్లో లేదంటే కేవలం అది ఉండేది మన ఎట్లా ఉంటారు జూల్లోనే మాత్రమే పెంచుతారు, లేకపోతే అది పెరగలేదు, కేవలం కొన్ని ప్రాంతాలే. డినోసరస్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండదు, ఒక చోటే గుంపులుగా ఉంటాయి. ఆ గుంపులుగా ఉన్నటువంటి డినోసరస్లు చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చిపోయి అని అంటానికి రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. 1 పిడుగుపడిందని, 2 జబ్బు వచ్చిందని, 3 ఆటలు కొట్లాడుకొని చచ్చిపోయినాయి అని. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థియరీస్. కారణం ఏదైతే ఏమైందా, పోయినాయి. అది విషయం. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిందే. మీకు ఇంకో క్వశ్చన్ కూడా ఇన్సైడ్ ఉండొచ్చు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, సార్ మరి డినోసరస్ ఉంటే సృష్టిలో తర్వాత మన బైబిల్ ప్రకారం 6000 సంవత్సరాలు అంతే కదా, మరి డినోసరస్ కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితం ఉన్నట్లు మా శాస్త్రీయ సైంటిస్టులు అందరూ చెప్తున్నారు కదా, మరి దీనికేంటి సార్ మీ జవాబు అని అంటారు. ఒకటి, బైబిల్ ప్రకారం భూమి 6000 సంవత్సరాలే అనేది మొదటి తప్పు. ఎవడు చెప్పాడు 6000 సంవత్సరాలే అని? బైబిల్లో అబ్రహాం నుంచి ఇప్పుడు దాకా 4000 సంవత్సరాలు అని తెలుసు. అబ్రహాంకి ఆదాంకి మధ్యన ఎంతకాలం ఉందో మనకు తెలుసా? తెలీదు. బహుశా 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. బైబిల్ ప్రకారం దగ్గర 25,000 సంవత్సరాల దాకా వెళ్ళొచ్చు మనం, 25,000 సంవత్సరాల దాకా. అదైనప్పుడు కూడా మరి సైన్స్ బుక్ చూసామనుకోండి, సైన్స్ ప్రకారం చూస్తే దిస్ వరల్డ్ ఈజ్ బిలియన్ ఇయర్స్ ఓల్డ్, సెవరల్ మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని రాస్తారు కదా. మరి ఎట్లాగా దానికి సంజాయిషి ఇవ్వటం అని?
నేను మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. దాంట్లో మాకు జియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. జియాలజీలో భూమి యొక్క నిర్మాణం గురించి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బేసిక్గా కోల్ మైన్స్, గోల్డ్ మైన్స్ ఉంటాయి కదా, అది మైన్ ఫామ్ అవ్వాలంటే ఇన్ని ఇయర్స్ అయితే కానీ గోల్డ్ మైన్ రాదు, ఇన్ని ఇయర్స్ అయితే కానీ కోల్ మైన్ రాదు. ఎందుకంటే కార్బన్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లోకి వెళ్ళినప్పుడు సెవరల్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయితే కనుక కోల్ ఫామ్ అవుతుంది అనమాట. సింగరేణి గనుల్లో ఒక లోనకి తీసుకెళ్ళి స్ట్రాటా చూపిస్తారు. ఇది 5 మిలియన్ ఇయర్లు, ఇది 10 మిలియన్లు, ఇది 50 మిలియన్లు అని చెప్తారు. క్లియర్గా డిమార్కేషన్ కనబడుతుంది. ఈ కోల్ గట్టిగా ఉంటుంది, ఈ కోల్ మెత్తగా ఉంటుంది, ఈ మట్టి సాఫ్ట్గా ఉంటుంది, ఇది రాయిలాగా అవుతుంది. ఆ ఫార్మేషన్ లెవెల్స్ మాకు చూపిస్తారు. ఇవన్నీ చూపించి బయట బల్ల మీదకి తీసుకొచ్చి టీచ్ చేశారు. దిస్ వరల్డ్ ఈజ్ 1 బిలియన్ ఇయర్ ఓల్డ్ అని చెప్పారు. నా బైబిల్ ప్రకారం నాకు తెలిసింది 25,000 సంవత్సరాలు. మా టీచర్ ఏమో 1 బిలియన్ ఇయర్ ఓల్డ్ అంటాడు. ఎలాగా అంత అంటాలు పడతా ఉంటే గాడ్ గివ్ మీ అన్ ఆన్సర్. దేవుడు ఒక చక్కటి ఆన్సర్ ఇచ్చాడు. ఐల్ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఆ 2 ఎగ్జాంపుల్స్ బట్టి అర్థం చేసుకుందాం. ఒక చెట్టు, ఓ పెద్ద చెట్టు ఉందనుకో, ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందిరా అని అడిగితే మామూలుగా బయాలజీ చదువునాడైతే ఉండొచ్చురా ఓ 10 ఏళ్ళు అని అనొచ్చు. బాగా చదువుకున్నవాడైతే అరే నాకు ఛాన్స్ ఇస్తావా అని అంటారు. ఏంట్రా అంటే దీనికి కోస్తాను రా, సరే కొయ్యరా అంటాం. అప్పుడు ఆ చెట్టుని అడ్డంగా రంపంతో కోసేస్తే, జాగ్రత్త వినండి, చెట్టుని అడ్డంగా కోసేస్తే జాగ్రత్తగా ఆ చెట్టును చూస్తే రింగ్స్ ఉంటాయి. రింగ్స్ ఎన్ని రింగులు ఉంటే కనుక అన్ని సంవత్సరాలు అని అర్థం అనమాట. ఎన్ని రింగులు ఉంటే అన్ని సంవత్సరాలు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సరే, దేవుడు ఈరోజు ఏదైనా తోటను తయారు చేశాడు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఏదైనా తోటలో ఏముంటాయి? చెట్లు. చెట్లు చిన్నగా ఉంటాయా పెద్దగా ఉంటాయా? చిన్నగా చెట్లు ఉంటే దాన్ని తోట అనరు, నర్సరీ అంటారు. దేవుడు ఈడెన్ నర్సరీ తయారు చేశాడా, తోట తయారు చేశాడా? తర్వాత మనం దేవుడు ఒకవేళ విత్తనాలు చల్లినారనుకోండి అది పొలం అంటారు. ఏదైనా పొలమా, ఏదైనా తోట? తోటలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఓకే, దేవుడు పొద్దున్నే ఏదైనా తోటను తయారు చేశాడు. సాయంత్రం నువ్వు బయాలజీ చదివిన స్టూడెంట్గా తీసుకెళ్ళి ఓ పెద్ద మామిడి చెట్టు చూపించి, అరే ఈ చెట్టు ఎంత పురాతనమైందిరా అని అంటే, సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు అంటే ఇచ్చేసాను. రంపం పెట్టు కోసేసి రింగులు గబగబా లెక్క పెట్టి, సార్ 102 ఏళ్ళు సార్ అని అంటావు. రింగులను బట్టి 102 ఏళ్ళు చెట్టు అని నువ్వు దేని బట్టి చెప్పావు? రింగులు బట్టి. నీ సైన్స్ ప్రకారం అది రైటా రాంగా? రైట్, డౌట్ లేదు. సైన్స్ ప్రకారం అన్ని రింగులు ఉన్నాయంటే అన్ని సంవత్సరాలు. అయితే నిజానికి దేవుడు ఎప్పుడు చేశాడు దాన్ని? అంటే దేవుడు ఏమన్నా తేడా చేశాడా? ఏం చేయాలా? దేవుడు ఎత్తనం వేయలా, 102 ఏళ్ల చెట్టుని తయారు చేశాడు. అదేవిధంగా దేవుడు భూమిని వర్జిన్ భూమి లాగా తయారు చేయలేదు, పురాతనమిలాగా తయారు చేశాడు. పురాతనమైన భూమిని ఎతికితే పురాతనమైన భూమిలాగానే కనబడుతుంది, అంతే కదా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదైనా క్లిక్ అవుద్దో చూద్దాం. నేను దేవుణ్ణి, అర్థమైందా? ఆదాముని తయారు చేశా. ఎవరినే? పొద్దున్న తయారు చేశా. ఆదాముని తీసుకొచ్చి మన విమల్ గారు ఇక్కడ విమల్ గారి దగ్గర పెట్టా. విమల్ గారు డాక్టర్ గారు, అర్థమైందా? ఎందుకంటే డాక్టర్లు ఏం చేస్తారంటే మానవ యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి మానవుడి యొక్క వయసు ఎంతో చెప్తారు. పళ్ళు లెక్కేసి వయసు ఎంత, లేకపోతే మొహాన్ని చూసి వయసు ఎంత, చర్మం యొక్క రూపురేఖలు చూసి వయసు ఎంత చెప్తారు. ఆ విధంగా ఆదాముని తీసుకెళ్ళి మన విమల్ గారి ముందు పెట్టి, సార్ యాడమ్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ అని అంట. ఆయన ఏమంటాడు? చూసి పళ్ళు లెక్క పెట్టేసి, సార్ 25 ఇయర్స్ ఉంటాయి సార్ అని అంటాడు. కానీ మనకు తెలుసు ఆదాముని దేవుడు పొద్దున్నే చేశాడని, అర్థమైందా? దేవుడు 25 ఏళ్ల ఆదాముని తయారు చేశాడు, కానీ అనే బాబుని తయారు చేయాలి. సో ఇన్ ద సేమ్ వే దేవుడు భూమిని ఒక పరిపక్వత చెందిన భూమిగా తయారు చేశాడు, ఒక ఓల్డ్ భూమిగా తయారు చేశాడు. కాబట్టి మనం దాన్ని చూస్తే ఎలా ఉంటుంది? దేవుడిని పక్కకు పెడితే ఈ భూమి 100 ఏళ్ళరా, 1000 ఏళ్ళరా, 1,00,000 ఏళ్ళరా అని అంటాం. అది వాదన. కాబట్టి దేవుడు లేనోడు అట్లా మాట్లాడతాడు, దేవుడున్న మనం నాకు తెలిసిన విషయం అని చెప్తాం. దేవుడు కొన్ని షార్ట్ కట్ కూడా చేస్తాడు. 3 ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దేవుడు నీటిని ద్రాక్షారసం చేశాడు కదా. అసలు ఒరిజినల్గా ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ద్రాక్షలకి కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు కాయలు రావాలంటే ఏం కావాలి? నీళ్ళు, అర్థమైందా? అంటే చెట్టు వేళ్ళ నుంచి నీళ్లు తీసుకొని దానికి రసాయనిక చర్యక చేసి ఒక కాయను తయారు చేసి ఆ నీళ్ళని రసంగా ఆ కాయలో అమర్చి ఉంచితే ఆ కాయను కోసి దాన్ని చితకొట్టి
ఓ 3 సంవత్సరాలు ఉంటే రసమైంది. అల్టిమేట్గా నీళ్ళ నుంచేగా వచ్చింది రసం. మామూలుగా నీళ్ళ నుంచి రసం రావడానికి ఓ 10 ఏళ్ళు పట్టుద్ది, కానీ దేవుడు వద్దని 10 సెకండ్లో చేశాడంతే. షార్ట్ కట్ అన్నమాట. సో ఇది ఇంకొకటి, ఇది అంటే దీన్ని బి క్లాస్ మెరకల్ అంటారు. ఏ క్లాస్ మెరకల్ అంటే ఏమీ లేకుండా రసం తీసుకురావడం. బి క్లాస్ మెరకల్ అంటే ఏంటి తెలుసా? ఉన్న నీళ్ళని తీసుకొని రసం చేయటం. దేవుడు ఏ క్లాస్ మెరకల్ చేయగలడు, బి క్లాస్ మెరకల్ చేయగలడు. అర్థమైందా? దేవుడు ముడితే కళ్ళు వస్తాయి, అది ఏ క్లాస్ మెరకల్. కింద థూ అని ఊసి దాన్ని పేస్ట్ చేసి మొహం మీద రాసి ఎరా పని చేసిందా కడుక్కోసారి కళ్ళు పడదా, ఇది బి క్లాస్ మెరకల్. దేవుడు ఏ క్లాస్ చేస్తాడు, బి క్లాస్ చేస్తాడు. ఓకే, అది విషయం. అయిపోయినా తమ్ముడు? ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? ఓహో, ప్రజలు ఎందుకు అడుగుతున్నారు తెలుసా? పర్లేదు లేడు చెప్తున్నాడు లేని అడుగుతున్నారు. ముందెందుకు అడగలేదు తెలుసా? ఈడు మొహం వీడికి ఏం తెలుసా అని అడగలా. నాకు అర్థమైంది. 15 మినిట్స్లో ముగించాలి. చూసా, నువ్వే కట్ ఆఫ్ పాయింట్ పెట్టాల్సి వచ్చింది. బైబిల్లో ఇష్మాయిల్ ఉన్నారు, మరి ఖురాన్లో ఇష్మాయిల్ ఎవరు, లేదా వారు ఒక్కరేనా? ఇప్పుడు బైబిల్లో ఇష్మాయిల్, ఖురాన్లో ఇష్మాయిల్ గురించి మాట్లాడాలంటే ఓ చిన్న మాట మాట్లాడతాను. మీరే ఎంతమంది టైటానిక్ సినిమా చూశారు? అబద్ధం ఆడుకొని చెప్పండి, నేనేమి చెడ్డ తప్పు పట్టుకోవడానికి చూడండి. నేను కూడా చూశాను టైటానిక్ సినిమా. ఇప్పుడు చెప్పండి. రైట్, చూశారు కదా టైటానిక్ సినిమా. రైట్, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. టైటానిక్ ఒకటే జవాబు చెప్పాలి, అస్సలు రెండో జవాబు చెప్తే కనుక గోప మీద కొట్టేస్తాం. ఒకటే జవాబు, ఒకటే ఆన్సర్ రావాలి నోట్లోంచి. టైటానిక్ సినిమా నిజమా అబద్ధమా? 2 రాకూడదు, గోప మీద కొడతానన్నా. టైటానిక్ సినిమా నిజమా అబద్ధమా? చూసారు, 2 వచ్చినాయి. నేను ఎందుకని ఆ ప్రశ్న అడిగానంటే, టైటానిక్ సినిమాలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి హిస్టరీ, రెండోది ఫిక్షన్. పడవ అర్థమైందా, మాంట్రియల్ కెనడా నుంచి ఇటేపు ఇంగ్లాండ్కి రావటం అనేది రియల్. ఏప్రిల్ 10వ తారీఖున స్టార్ట్ అవటం అనేది రియల్. ఏప్రిల్ 14వ తారీఖున మొలగటం అనేది రియల్. మధ్యకి ఇరిగిపోవటం అనేది రియల్. దాని మీద ఎంత ప్రయాణం చేయగలిగేది అనేది రియల్. దాని షేప్ రియల్. ఇది హిస్టరీ. అయితే దాని మీద కేటును ఆడి పేరున్నాడు చూసి డ్యాన్స్ వేస్తారు, అది ఫిక్షన్. సో ఏ విధంగా ఫిక్షను హిస్టరీ కలిసిపోయిందో టైటానిక్ సినిమాలో, ఖురాన్లో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏంటి తెలుసా? కొంచెం హిస్టరీ. ఇంకో భాగం ఏంటి తెలుసా? ఫిక్షను. ఫిక్షను హిస్టరీ కలిసిపోయింది. అందుకనే ఏది వినాలి ఏది వినకూడదో అర్థం కాదు. సింపుల్గా నేనేమంటానంటే, ఖురాన్ మాయ బేసిక్గా. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడ 3 సీసాలు పెడతా. ఒక సీసా మీద ఏమని రాస్తానంటే హనీ అని రాస్తా. దాంట్లో హనీ ఉంటుంది, మంచిదా కదా? సూపర్. రెండో సీసాలో విషం వేస్తా, పైన విషం అని రాస్తా, మంచిదా కదా? మంచిదే. విషం అని పెట్టారు, విషమే పెట్టారు. మూడోది, లోన విషం పెడతా, బయట హనీ అని రాస్తా. ఇదో చాలా డేంజర్. అదే ఖురాన్. అదే ఖురాన్. ఎందుకనంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ అబ్రహామే మా అబ్రహాం, మీ ఇష్మాయిలే మా ఇష్మాయిల్, ఇలా చెప్పుకుంటూ వస్తారు. అయితే ఒక విషయం చెప్తాను, ఖురాను బైబిల్ ఎక్కడ దాకా ఒకే విధంగా వెళ్తుందో తెలుసా? అబ్రహాముకి ఇష్మాయిల్ పుట్టాడు, ఇస్సాకుని దేవుడిచ్చాడు అనేదాకా. ఆ తర్వాత నుంచి ఖురాన్కి బైబిల్కి సంబంధం లేదు. ఏ అంటే బైబిల్ ప్రకారం దేవుడు ఏర్పరచుకున్నది ఇస్సాకుని, కొండ మీదకి తీసుకెళ్ళింది ఇస్సాకుని, బలిమ్మని అడిగింది ఇస్సాకుని. కానీ ఖురాన్ ప్రకారం కొండ మీదకి తీసుకెళ్ళింది ఇష్మాయిల్ని, బక్రీద్ చేసేది ఇష్మాయిల్ని ఆధారం చేసుకొని. అక్కడి నుంచి వేరైపోతుంది, ఇక స్టోరీ మొత్తం వేరైపోతుంది. ఇష్మాయిల్కి 12 మంది కుమారులు, ఇస్సాక్కి 12 మంది కుమారులు, దేవుడు ఏర్పరచుకున్న 12 మంది వీళ్ళు, కానీ ఖురాన్ చెప్పేది ఏర్పరచుకుంది వాళ్ళు అని. సో అక్కడి నుంచి ఖురాన్ అంతా మారిపోతుంది. కానీ పేర్లు మాత్రం తగులుతాయి. దావీదు తగులుతాడు, యాకోబు తగులుతాడు, సొలొమోను తగులుతాడు, యోనా తగులుతాడు, అందరూ ఉంటాడు, పేర్లు ఉంటాయి, హిస్టరీ నడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరంటే మీ వాళ్ళు కాదు మా వాళ్ళు అని చెప్పుకుంటారు. అందుకనే ఖురాన్ అది వాస్తవం కాదు, చాలా డేంజర్. ఓకే,
మీకు టైం ఉంటే కనుక ఎప్పుడైనా ప్రేయర్ చేయండి. 31వ తారీఖున షబ్బీర్ అలీతో నాకు డిబేట్ ఉంది. షబ్బీర్ అలీ వరల్డ్లో ముస్లిమ్స్తో డిబేట్ చేసేవాళ్ళు నెంబర్ 2 షబ్బీర్ అలీ. ఓకే, ఎమ్మగ్నూర్ అనే ఊరిలో షబ్బీర్ అలీ డిబేట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ముందు ఒప్పుకున్నాడు. జూలై 2వ తారీఖున పొద్దున ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? గ్యాడ్జెట్స్ వద్దు అని అన్నాడు. నాకు అది ఒక విధంగా విక్టరీయే. గ్యాడ్జెట్స్ వద్దు అన్నాడంటే విక్టరీయే. రికార్డింగ్ వద్దు అన్నాడంటే విక్టరీయే. ఎందుకంటే రికార్డింగ్ ఎందుకు వద్దు అంటారంటే వాళ్ళు ఓడిపోతామని తెలిస్తే రికార్డింగ్ చేయడానికి ఒప్పుకోరు. అర్థమైందా? కాబట్టి వాడు ముందే అనేసాడు రికార్డింగ్ వద్దు అనేసి. రికార్డింగ్ వద్దు అని అన్నాడు అని అంటే వాడికి అర్థమైపోయింది ఓడిపోతానని. టాపిక్ వాళ్ళే డిసైడ్ చేశారు. ఏమన్నా తెలుసా? యెహోవా దేవుడే అల్లానా అనే ప్రశ్న. వాళ్ళిద్దరూ ఒకటే అని, నేను కాదని వాదిస్తానన్నా. అయితే సౌదీ అరేబియా ఇమాంతో నేను ఆర్గ్యూ చేశా ఫేస్బుక్ మీద. ఆర్గ్యూ చేస్తే అతను ఒప్పేసుకొని వెళ్ళిపోయాడు. తూ బో చాలు ఏరే అని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా బుర్రన్నాడురా అని వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా ఫేస్బుక్ వాల్ మీదే అయిపోయింది. వాళ్ళని కార్నర్ చేశా. కాబట్టి వాడికి తెలిసేది వాడు గెలవడు అని తెలుసు. అందుకనే వాడు ముందే డ్రాప్ అయిపోయాడు. వాళ్ళు ఏం చేస్తారంటే క్రికెట్ అంటే ఏంటో తెలియని ఒకని పిలిచి ఆడికి టెన్నిస్ బాల్ ఇచ్చి 2 విషయాలు. ఒకటి, ఆడికి ఏం రాదు, ఆడికి ఏమి ఇచ్చారు? టెన్నిస్ బాల్ ఇచ్చి ఈడు అతి ఖరీదైన బ్యాట్ పట్టుకొని ఆడు బౌలింగ్ చేస్తే 6 కొట్టి కొట్టానంటాడు. బౌలింగ్ వచ్చినాడు కాదు, మంచి బాలు కాదు. కాబట్టి వాళ్ళు ఎవరితో అయితే డిబేట్ చేస్తాడో వాళ్ళు అయితే అమ్ముడిపోయిన వాళ్ళు లేకపోతే బుర్రలేని వాళ్ళు, అటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటారు, చేసి డిబేట్ చేస్తారు. వాడు ముందు నన్ను ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు. బహుశా నా ప్రొఫైల్ తెలిసి ఉండదు, ఒప్పేసుకున్నాడు. ఆ ఒప్పుకున్న తర్వాత మధ్యలో డ్రాప్ అవ్వలేడు కదా, అందుకే గ్యాడ్జెట్లు వదిలే, సరదాగా డిబేట్ చేసుకుందాంలే, సరదాగా మాడుకుందాంలే అనే మాటల్లోకి వస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ లైట్, ఐ వాంట్ టు టేక్ ఇట్ సీరియస్. ఓకే, నెహెమ్యా 6:14 నెహెమ్యా అను ప్రవక్తని జ్ఞాపకము చేసుకొనుము అని ఉంది. కాదు, నోబద్య సారీ, నెహెమ్యా 6:14 నోబద్య అను ప్రవక్తని జ్ఞాపకము చేసుకొనుము అని ఉంది. నోబద్య ఎవరు చెప్పగలరా? ఓ ప్రవక్త, బైబిల్లోనే ఉందిగా. అంటే అంతకు మించి మనకు తెలియదు ఎక్కువ. టు బీ వెరీ ఫ్రాంక్, నాకు కూడా తెలియదు. తెలియనప్పుడు ఏం చెప్తాం? అంత దాకెందుకు? మెల్కీషెదక్ ఎవరో తెలుసా? మనకి తెలుసా? తెలీదు. మెల్కీషెదక్ గురించి బైబిల్లో 2 రెఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి ఆదికాండంలో, 2 హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆదికాండంలో అబ్రహాము మెల్కీషెదక్కి దశంభాగం ఇచ్చినట్లుంది. హెబ్రీయులు రాసిన పత్రికలో మెల్కీషెదక్ కంటే గొప్పవాడు అని యేసయ్యని పరిచయం చేశాడు. మెల్కీషెదక్ ఎవరు కొడుకు, మెల్కీషెదక్ ఎవరు అంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేం. మెల్కీషెదక్ అబ్రహాం కంటే గొప్పోడు. ఎవరైతే గొప్పోడో వాడికి దశంభాగం ఇస్తారు. అబ్రహాము మెల్కీషెదక్కి దశంభాగం ఇచ్చాడు. మీరు అబ్రహాము గ్రేట్ అనుకుంటున్నారు, అబ్రహామే మెల్కీషెదక్కి ఇచ్చాడు. మెల్కీషెదక్ లాంటి వాడయ్యా యేసు ప్రభు అని పరిచయం చేశారు. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రికలో. అంతకుమించి మనకేం తెలీదు, కాబట్టి వీ కాంట్ గో మోర్ దాన్ దట్. ఆది కాండంలో రోజుకి ఎన్ని గంటలు? ఎప్పుడైనా రోజుకి అన్ని గంటలు ఉంటాయి. ఎన్ని? 24 గంటలు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రోజు అనేది మనం ఉపయోగిస్తాం. ఎప్పుడు? తెలుగు వాళ్ళను డేస్ అని, ఇంగ్లీష్ వాళ్ళు. రోజు అనే పదం హీబ్రూ భాషలో లేదు. హీబ్రూ భాషలో యోమ్ అనే పదం ఉపయోగిస్తారు. యోమ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక పీరియడ్, స్టిప్యులేటెడ్ పీరియడ్, ఒక కాలం. అది 24 గంటల, 150 గంటల, 200 గంటల మనకి తెలియదు, ఎన్నైనా అవ్వచ్చు. అర్థమైందా? దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఈ విధంగా వాదిస్తూ ఉంటారు. ఎలా వాదిస్తూ ఉంటారు? ఆదికాండంలో 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు కదా, పేతురు గ్రంథంలో ఒక్కరోజు 10,000తో సమానం అన్నారు కదా, 1000 సంవత్సరాలతో. కాబట్టి 6 రోజులు అంటే 6,000 సంవత్సరాలు అని వాదించే వాళ్ళు ఉన్నారు. అది అలంకారం, ఇది చరిత్ర. అలంకారాన్ని చరిత్రను కలపకూడదు. దేవుడు 6 రోజులు సృష్టించాడు, పైగా సూర్యోదయం సూర్యాస్తమైంది అని కూడా అన్నాడు. కాబట్టి దాన్ని ఆ కాలంలోనే తీసుకోవాలి. అర్థమైందా? సో దేవుడు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఎంత షార్ట్లో అయినా చేస్తాడు, ఎంత లాంగ్లో అయినా చేస్తాడు. సో దాన్ని బట్టి మనం సైన్స్ని ఏదో సాటిస్ఫై చేయడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. 7 ఏండ్లు పరిపాలన ఎప్పుడు, 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు? కొద్ది క్లియర్గా చెప్పగలరు? నేను చెప్పను. ఎవడైనా చెప్తానంటే కొంచెం దూరం వెళ్ళి ఒంగొని ఓ రాయి తీసి ఆ నెత్తి మీద గోప మీద కొట్టేసాయి. అంటే కొంచెం దూరం ఎందుకు వెళ్ళాను అంటే దగ్గరుండి కొడితే తగలదని.
అది ఎందుకు సార్ అని అంటే నేను చెప్పేదాన్ని. నేను ఎందుకు చెప్తాను చూడండి. యేసు ప్రభు నేను దొంగలాగా వస్తా, నేను ఎప్పుడు వస్తానో ఎవరికి తెలియదు, కనీసం నాకు కూడా తెలియదు అని అన్నాడు కదా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అలాంటిది మీరు ఎప్పుడు వస్తారో నన్ను చెప్పంటే ఎరకాడంలో పెడతానుకా. చెప్తే యేసు ప్రభు నాకు తెలియదురా అన్నాడా? యేసు ప్రభువే నాకు తెలియదని ఇంకో మాట కూడా అన్నాడు, ఎప్పటికీ తెలియదురా అని అన్నాడు. ఆయన నాకు తెలుసు అని అంటే ఏంటి అర్థం? యేసు ప్రభుని పిచ్చోని చేసినట్లా, లేకపోతే యేసు ప్రభు చేత నన్ను కొట్టిద్దామన్నా? అమ్మా కుదరదు, ఎవడికే తెలియదు. అర్థమైందా? తెలిస్తే అప్పుడు ప్రిపేర్ అయిపోము మనం. అందుకే దొంగలాగా వస్తారన్నాడు. అర్థమైందా? అయిపోయిందండి. థ్యాంక్ యూ.